ఆరంభము కన్నా ముగింపు శ్రేష్టముగా ఉండాలి. ఆరంభం ఎలా ఉన్ని, నీ భక్తి జీవితము ఆరంభము ఎలాగున్ని, కానీ ముగింపు ఎలాగుండాలట చెప్పాలా? ముగింపు ఎలాగుండాలా? శ్రేష్టముగా ఉండాలి. ఆరంభం అద్భుతంగా ఉండి ముగింపు ఏమండి శ్రేష్టముగా లేకపోతే ఆత్మలో నువ్వు వర్ధిల్లవు, పరలోకంలో నువ్వు ఖచ్చితంగా చేరవు. గట్టిగా స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ముగింపు ఎవరికి వచ్చింది? ముగింపు ఎవరికి వచ్చింది? ముగింపు ఎవరికి వచ్చింది అంటే, నేను గత ఎప్పుడు వెళ్ళాం మనం క్యాంపు, పాస్టమ్ గారు పరంపురం సోమవారమా, ఇవాళ మంగళవారం కదా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ముగింపు ఎవరికి వచ్చింది? ముగింపు ఎవరికి వచ్చింది? మనకే ముగింపు. ఇప్పుడు ఏ దశలో ఉన్నాం మనము? ముగింపు దశలో. అంటే మనకే కాదు, లోకానికి ముగింపు వచ్చింది. దేనికి వచ్చింది? లోకానికే ముగింపు వచ్చింది. అనగా రాబోచున్నవాడు అతి త్వరగా భూమి మీదకి వస్తున్నాడు. ఆయన రాకడికి సూచనలు ఏమన్నారు? కొన్ని చెప్పండి, మీకు ఎవరికైనా తెలిస్తే. అక్కడక్కడ భూకంపాలు వస్తున్నాయా? వరదలు వస్తున్నాయా? కరువులు వస్తున్నాయా? ప్రస్తుతానికి వరదలు ఎక్కడ వస్తున్నాయి? అస్సాము, గుజరాత్, బీహారు, మరి జమ్మూ కాశ్మీరు, ఇంకా ఇలాంటి ప్రాంతాలన్నీ ఇప్పుడు ఏమైపోతున్నాయి? మునిగిపోతున్నాయి. అంటే ఏమన్నాడు ప్రభువారు? నా రాకడలో చెప్పండి ఈ సూచనలు జరుగుతాయి. ఇప్పుడు ముగింపు అనేది దేనికి వస్తుంది? మనిషికి కాదు, టోటల్గా లోకానికే ముగింపు అవుతుంది. అవునా లేదా? ఓకే. యేసు ప్రభువారు కొన్ని విషయాలు చెప్తారు. యేసు ప్రభువారు తన యొక్క కార్యక్రమాన్ని ముగించుకొని భూలోకం నుండి పరలోకం వెళ్ళిపోయేటువంటి స్థితి వచ్చినప్పుడు తన శిష్యులకు ఒక మాట చెప్పారు. యోహాను సువార్తలో ఉంటుంది. ఇదిగో నేను ఎక్కడికి వెళ్తున్నాను? నా తండ్రి యొద్దకు వెళ్తా ఉన్నాను. నేను అక్కడ కొన్ని స్థలములు మీకు సిద్ధపరచడానికి వెళ్తున్నాను. నేను మరలా వస్తాను. వచ్చి నాతో పాటు మీరు కూడా పరలోకంలో మరి సేద తీర్చుకోవడానికి, లేక విశ్రాంతి పొందడానికి, పరలోకంలో మేము నివాసం ఉండడానికి మీకు కొన్ని స్థలములు సిద్ధపరుస్తాను అని అన్నాడు. అక్కడ పౌలు గారి పత్రికల్లో, కొరంథీయుల పత్రికలోకి వెళ్ళేసరికి ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నేను రెండవసారి వచ్చినప్పుడు ఏమాత్రమును ఏటి చూపును అన్నాడట. చెప్పండి. ఏమాత్రమును కనికరము చూపను. హల్లెలూయా. రెండో మారు నేను రావడం అనేది భూమి మీదకి జరిగితే, జరుగుతుందా జరగదా? సెకండ్ కమింగ్ అనేది ఉందా లేదా? ఉంది. రెండవసారి ఖచ్చితంగా చెప్పాడు. మీ ఇంటికి వెళ్ళి పత్రికలు చదవండి. రెండవ రాకడ అనేది నా భూమి మీదకి నేను వచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా కనికరము చూపను. అంటే ఇప్పుడు ఆయన క్షమించేటువంటి దేవుడిగా లోకానికి వస్తున్నాడా? కనికరపడే దేవుడిగా వస్తున్నాడా? కనికరము చూపని దేవుడిగా వస్తున్నాడా? సో మనము ఎందులో, ఎందాక అమ్మాయి చెప్పారు, ఆత్మలో ఫలించామా లేదా? ఫలించకపోతే ఏం చూపడట? కనికరము చూపడిక్క. ఫలిస్తేనే కనికరం, ఆయనతో పాటు సహవాసం. ఇప్పుడు చెప్పాలి, మన జీవగ్రంథంలో మన పేరు లిఖించబడుతుందా లేదా? ఆయన కనికరాన్ని మనం పొందుకుంటామా పొందుకోమా? ప్రశ్న జవాబు నీ మటుకు నువ్వే వేసుకోవాలి. హల్లెలూయా. అయితే దేవుని ప్రియులారా, ఇప్పుడు ఎలా ఉందంటే, ఎందుకు కనికరం చూపనన్నాడంటే, ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి నా కాడికి వచ్చాడు. వచ్చి, అయ్యగారు మీరు భక్తి చేయమంటున్నారు, వాక్యం చదవమంటున్నారు, ప్రార్థన చేయమంటున్నారు, తెల్లవారు లేచి ప్రార్థన చేయమంటున్నారు. ఏమండి అలాగేనా? మధ్యాహ్నం ప్రార్థన చేయమంటున్నారు, మరి అలాగే కుటుంబ ఆరాధన చేయమంటున్నారు, ఉపవాసాలు ఉండమంటున్నారు, సువార్త ప్రకటించమంటున్నారు. అంతా బాగుంది, మీరు చెప్పినట్లుగా నేను చేస్తూ ఉన్నాను. కానీ నాకేం వస్తున్నాయి చెప్పాలి? శ్రమలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి. మరి ఆడేటయ్యారు? ఆడు సంఘానికి రాడు, బుద్ధి పుడితే వస్తాడు, నోరిపితే అబద్ధాలు, అసలు చెడ్డ బుద్ధులన్నీ వాళ్ళే ఉన్నాయి. అవకాశం ఉంటే సినిమాలకు వెళ్తాడు, షికార్లకు వెళ్తాడు. దేవుడు అంటే భయం లేదు, వాక్యం అంటే భయం లేదు. కానీ ఆడేం చేస్తున్నాడట? మేడ మీద మేడ కడుతున్నాడు. ఆడు పట్టిందల్లా బంగారం అయిపోతుంది. ఇదేంటి మరి? ఆడికంటే నేను ఎంత భక్తిగా ఉంటున్నాను, నాకు జరగటం లేదు కదండి పాస్టర్ గారు, ఏంటిది తారతమ్యత, ఇది మంచిదా అని నన్ను ఒక ప్రశ్న అడిగాడు. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం వెళ్తున్నప్పుడు శిష్యులు అన్నారు, ప్రభువా
మమ్మల్ని అనాథలుగా వదిలిపెడతావా? నువ్వు లేకపోతే మేము ఉండలేమయ్యా అంటే ఆయన అన్నాడు, నేను మీ కొరకు ఒక చెప్పాలా అక్క ఆదరణకర్తను. ఎవరు చెప్పారు? నేను పాస్టమ్ గారు చెప్పారు. ఆదరణకర్తను నేను మీకోసం ఉంచుతా. నేను వచ్చినంత వరకు కూడా, 2000 అక్కడ వచ్చినంత వరకు కూడా ఆ ఆదరణకర్త అయినటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనను మిమ్మల్ని అన్ని విషయాల్లో ఏం చేస్తాడట? ఆదరిస్తాడు. అన్ని విషయాల్లో మిమ్మల్ని పోషిస్తాడు. అన్ని విషయాల్లో మిమ్మల్ని బలపరుస్తాడు. అన్ని విషయాల్లో మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. మీ విజ్ఞాపనలన్నీ ఆలకిస్తాడు. మిమ్మల్ని నడిపించేవాడే ఆ ఆదరణకర్త అన్నాడు. అయితే ఈ ఆదరణకర్త నీ విశ్వాసాన్ని చూస్తున్నాడు. ఆయన విశ్వాసగా ఉంటూ అవలక్షణాలతో కూడినటువంటి భక్తిని కూడా చూస్తున్నాడు. ఇప్పుడు ఆదరణకర్త ఆ యొక్క భక్తిహీనతగా నడుస్తున్న భక్తుడిని ఏమీ చెయ్యడు. ప్రభు ఏమన్నాడంటే, నువ్వు ఆదరించి చాలు, వచ్చి సంగతి నేను చూసుకుంటా. నేను వచ్చినప్పుడు నీ భక్తిని బట్టి నీకేమి ఇవ్వాలో నేను చూసుకుంటా. వాడు భక్తిగా ఉన్నాడు అయినప్పటికీ చెడ్డ పనులు చేస్తున్నాడు కాబట్టి ఆడి భక్తికి తగ్గట్టుగా నేను ఆడికి ఇవ్వాల్సినటువంటిది పనిష్మెంట్ ఇస్తా. హల్లెలూయా. కనుక ఎంత చెలరేగిపోయినా వాడికి బాగానే ఉంటుంది. నువ్వు ఎంత భక్తిగా చేసినా నీకు శ్రమ వస్తూనే ఉంటుంది. కానీ ఆ శ్రమను దేవుడి యొక్క రాకడ వరకు నువ్వు నిరీక్షణతో ఎదురు చూసినట్లయితే ప్రభువునందు నూతన బలమే పొందడమే కాదు, నీ కొరకు సిద్ధపరిచినటువంటి పరలోక గృహము నీకు ఇవ్వబడుతుంది. గట్టిగా స్తోత్రం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకన్నారంటే, పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు చక్కగా భక్తి చేసినా నువ్వు చెయ్యకపోయినా నిన్ను ఆదరించుకుంటూ పోతాడు. ఆయన శిక్షించాడు. ఆయన శిక్షించేవాడు ఎవరంటే, రెండవ మారు నేను లోకానికి వచ్చినప్పుడు నీ విషయంలో నేను కనికరము చూపను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడ వచ్చినప్పుడు భక్తిపరుడికి ఇవ్వవలసిన దీవెనలు ఆయనకి ఇస్తారు. భక్తిహీనత కలిగిన వాడికి ఇవ్వవలసినటువంటి మరి శాపమవుని శిక్షని వాడికి ఇస్తాడు. కనికరం ఇంకా ఉండదన్నమాట. కాబట్టి దేవుని ప్రియులారా, ముగింపులో ఉన్నాం. లోకం ఎలా ఉంది ఇప్పుడు? ముగింపులో ఉన్నప్పుడు నీ భక్తి చాలా పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. గట్టిగా స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని ప్రియులారా, ఆరంభము నీ భక్తి ఎలా ఉన్నా పెద్ద సంబంధం ఉండదు. ఆరంభంలో నీవు ఎలా ఉన్నా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ కూర్చున్న వారు అందరూ ఒక 5 సంవత్సరాలు బట్టి, మినిమం 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు బట్టి ఇక్కడ మనం దేవుళ్ళలో రక్తంలో కడగబడి రక్షణ పొందుకొని ఇక్కడ ఉన్నవాళ్ళమే. అవునా కదా? గట్టిగా స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుని ప్రియులారా, నీ ఆరంభము ఎలాగున్నా యేసుక్రీస్తు ప్రభువారికి పెద్దగా ఆయన క్షమించుకుంటూ పోతాడు. నువ్వు ప్రార్థన చేయకపో, పాట పాడకపో, ఉపవాసం ఉండకపో, కానీ క్రీస్తు కోసం నువ్వు ఎరిగిన తర్వాత ఆయన బోధ చెప్పినటువంటి బోధ ప్రకారముగా నువ్వు జీవించకపోతే నీ ముగింపు చాలా దరిద్రంగా ఉంటుంది. నీ ముగింపు ఎట్లాగా ఉంటుంది? దరిద్రంగా ఉంటుంది. చాలా భయంకరమో. నువ్వు మన కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఏది భక్తి చేయలేని వారి కోసం ఏర్పాటు చేయబడిన అగ్నిగుండంలో తప్పక పోవాల్సి వస్తుంది. గట్టిగా స్తోత్రం కలుగును గాక. నేను ఒక వ్యక్తిని మీకు చూపిస్తా, ఆరంభం ఎంత అద్భుతంగా ఉండిదో. దేవుని ప్రియులారా, దావీదు రాజు గారు ఇలా చెప్తున్నారు. మొదటి రాజుల గ్రంథంలో చూడండి, 2వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో 1వ వచనము చూద్దాం. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగ సెలవిచ్చాను. రైట్. దావీదుకి ఏ కాలం వచ్చిందట? తన జీవితాన్ని ముగించే కాలంకి వచ్చింది. దావీదు ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాడు? తన బ్రతుకును జీవితాన్ని ముగింప చేసుకునేటువంటి స్థితిలో ఉంటుండగా తన కుమారుడు ఉన్నాడు సొలొమోను గారు. సొలొమోను పిలిచాడు, నాయనా ఇదిగో నా కాలము అయిపోతూ ఉంది, నేను చనిపోతున్నాను, కాబట్టి నీకు కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడి నేను నిన్ను పిలిచా. ఏమంటున్నాడు? లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమిటండి? లోకలు, ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి, ఒక అన్యజనుడు, యేసుని ఎరగనివాడు అందరూ కూడా పోవలసిన మార్గము ఒక్కటే. 10 మార్గాలు లేవు. ఇక పోయే మార్గము ఒక్కటే. మరణకరమైన మార్గము గుండా పోతారు. మంచిది. అందుకే దావీదు అంటాడు, నేను అందరూ కూడా లోకులు ఏ రకముగా
పోతున్నారో, ఈ లోకం విడిచిపెడుతున్నారో, నేను ఎంత దైవభక్తుడినైనా, ఎంత యేసుక్రీస్తు ప్రభు వారికి హృదయానుసారినైనా, నేను లోకంలో అందరూ పోతున్నటువంటి దారిలోనే, చెప్పాలి గట్టిగా, పోతున్నాను. కాబట్టి నీవు ఈ లోకములో ఎలా బ్రతకాలో కొన్ని విషయాలు చెప్పి నేను పోతా. కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని పూనుకొనుము. ఏటమ్మా? కాపాడి, అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనును, ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన చెప్పిన చక్కని మాట ఏంటంటే, లోకలందరూ పోవలసిన దారిలో నేను పోతున్నాను కాబట్టి నీవు నీ ఆత్మలో వర్ధిల్లాలి అంటే, ప్రభు యొక్క సింహాసనం ప్రక్కన నువ్వు శాశ్వత కాలము నిత్య జీవములో బ్రతకాలి అంటే కొన్ని విషయాలు నువ్వు జ్ఞాపకం చేసుకొని అవి అవలంబించు. ఆరంభం కోసం చెప్తా ఉన్నాడు. అవి జీవితకాలం కూడా నువ్వు ఆ మాటల ద్వారా నువ్వు బలపరచబడి నువ్వు ముందుకు కొనసాగాలి. ఏమని చెప్పాడంటే, దేవుని ప్రియమైన వారులారా, దైవ జనాంగమా, నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడాలి. చూసారా, దేవుడు నీకేం అప్పగించాడో, నీ దైవజనం ద్వారా దేవుడు ఎలాంటి భక్తి నీకు చేయమన్నాడో, ఆ భక్తి ఎలా కొనసాగించాలో, ఆ భక్తిలో నీవు ఆత్మలో ఎలా వర్ధిల్లాలో ఈ పాటికే మీ దైవ సేవకులు మీకు బహుబలముగా బోధించారు. అవునా? దేవుడి చేత నువ్వు ఆ బోధను పొందుకోగలిగావు. అంటే నువ్వు మొట్టమొదట నువ్వు వినిన వాటిని, కనిన వాటిని, దేవుడు నీకు అప్పగించిన బోధను నువ్వు గట్టిగా పట్టుకుంటూ కాపాడుకోవాలి. హల్లెలూయా. అప్పగించుకుంటూ కాపాడాలి. ఏమన్నా బంగారం ఎక్కడ పడితే అక్కడ పడేస్తామా? బంగారం ఎక్కడ పడితే అక్కడ పడేస్తామా? ఎక్కడ పెడతాం? ఏ బీరుల్లో? లోపల ఇంకో బీరం ఉంటుంది, ఉంటాయి కదా. అంత భద్రంగా కాపాడుతున్నట్లుగా బంగారం విలువ ఒక రోజు తగ్గిపోద్ది, వెండి బంగారాల విలువ పోతుంది. కానీ దేవుని మాట జాగ్రత్తగా మీరు వినాలి. వినకపోతే మీరు చాలా నష్టపోతారు. చక్కగా వినండి. ఈ 5 ఉపవాస ప్రార్థనలకు ఫలం మీరు పొందుకోవాలి. ఓకేనా? మీకు ఏమైనా నిద్ర వస్తే మీ మటుకు మీరే కంట్లో పొడుచుకోండి. ఆ బాధతోనైనా మా మాటలు వింటారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. పక్క వాళ్ళు పడకండి, వాళ్ళ మీద కోపం వస్తుంది. కాబట్టి నాకు అన్నీ బాగుంటాయి. మా సంఘంలో ఎవరిని నేను పడుకోలేను. నేను మైక్ పట్టుకున్నానంటే వాళ్ళందరికీ కూడా కడుపు జారిపోతుంది. ఎందుకంటే తినేస్తాను శుభ్రంగా. పడుకున్న వాళ్ళు ఎవరైనా దొరికితే తినేసేనా లెక్కే. పడుకోరు. మా సంఘంలో ఎవరు కూడా పడుకోరు. మీరు పడుకోకండి. అంటే ఆయన మార్గములను అనుసరించిన ఎడల, ఎవరి మార్గాలు అనుసరించాలా? నేను ఎప్పుడైనా మీరు ఒకే కాన్సెప్ట్, ఈ లోకంలో నువ్వు ఎంతో గొప్పగా బ్రతికినా, ఎంత పేదరాలుగా బ్రతికినా, ఎంత దీనురాలుగా బ్రతికినా, నీ కాన్సెప్ట్ ఎలాగుండాలి తెలుసా? దేవుని ప్రియులారా, సంపాదించినటువంటి ఉద్దేశమే నీ కాన్సెప్ట్లో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆయన అంటున్నాడు, దేవుడు నీకు అప్పగించినటువంటి వాటిని కాపాడుకుంటూ ఆయన మార్గములలో అనుసరించిన నీవు ఏ పని పూనుకొనెనో. హల్లెలూయా. జీవితంలో సక్సెస్ఫుల్ టైం అనేది, విజయవంతమైనటువంటి జీవితం నువ్వు అనుభవించాలంటే నీ పక్కవాడు ఎలా ప్రవర్తిస్తున్నాడో నీకు అనవసరం. నీ ఎదుటివారు ఎలా ప్రవర్తిస్తున్నారో నీకు అనవసరం. ఆడేం తింటున్నాడో ఏం త్రాగుతున్నాడో నీకు అనవసరం. కానీ ఈ పరిశుద్ధ గ్రంథము నీకు ఏ మాటలైతే చెప్పి ఎలాగైతే నువ్వు జీవించాలనేటువంటి ఒక శాసనాన్ని నీ ముందుంచిందో దాన్నే నువ్వు పట్టుకోవాలా. దాన్నే. సరే, నీ పక్కవాడిని అంత భక్తి చేయకపోవచ్చు, నీలాగా పాటలు పాడలేకపోవచ్చు, లేకపోతే వాడిలాగా నువ్వు పాడలేకపోవచ్చు, వాడిలాగా నువ్వు ప్రార్థన చేయలేకపోవచ్చు, వాడిలాగా నువ్వు అంతస్తులు కట్టలేకపోవచ్చు, వాడిలాగా నువ్వు మాటకారివి కాకపోవచ్చు. ఏది ఏమైనా నీ ప్రవర్తన ఎవరికి నచ్చాలి? దేవుడికి నచ్చాలి. మనుషులకి నచ్చవలసిన అవసరం లేదు,
మనుషులు మెచ్చుకోవలసినటువంటి అవసరం అంతకన్నా నీకు ఉండకూడదు. నీ ప్రవర్తన, నీ మాట, నీ చేత, నీ క్రియ, నీ తలంపు, నీ ఆలోచన, నీ ఉద్దేశము, నీ ప్రణాళిక సమస్తమును కూడా ఎవరికి అనుకూలముగా ఉండాలి అంటే నీకు జీవం ఇచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి అనుకూలముగా ఉన్నప్పుడే నువ్వు ఆయన చిత్తాన్ని, ఆయన నీ విజ్ఞాపనను నెరవేర్చగలడు. ఈ ఉపవాస ప్రార్థన వల్ల అది మీరు సంపాదించుకోండి. గట్టిగా స్తోత్రం కలుగునగాక. అయితే దేవుని ప్రియులారా, ఇలాగా దావీదు గారు కొన్ని జాగ్రత్తలు తన కుమారుడైనటువంటి సొలొమోను గారికి చెప్పారు. చెప్తే ఆయన ఏం చేశాడు చెప్పండి? విన్నారు. ఆయన విన్నాడా లేదా? విన్నాడు. వినిన తర్వాత ఆయన భక్తి జీవితం చాలా అద్భుతంగా ఉంది. ఆయన భక్తి జీవితము చాలా అద్భుతంగా ఉంది. గట్టిగా స్తోత్రం కలుగునగాక. దేవుని ప్రియులారా, ఏది ఏమైనా ఈరోజు 4 విషయాలు మీకు తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వింటే సమయానికి ముగిస్తా. యేసుక్రీస్తు ప్రభువారు 4 విషయాలు మీ నుండి కోరుతున్నాడు. మీ నుండే కాదు, నా నుండి కూడా. ఆయన రక్తము చేత కడగబడిన ప్రతి వ్యక్తి నుండి యేసయ్య ఏమి కోరుతున్నాడంటే నీ ముగింపు శ్రేష్టముగా ఉండాలి. మొదటిది ఏంటట? మీ ముగింపు శ్రేష్టముగా ఉండాలి. రెండోది, ఆయన నీలో పరిశుద్ధత చూడాలి. రెండవ మెట్టేటమ్మా, నీలో పరిశుద్ధత చూడాలి. మూడవది ఏంటంటే కీడు మాని మేలునే నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. మూడోది, కీడు మానేసి మేలునే నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నాలుగవది, దేవుని ప్రియులారా, కీడును మర్చిపో, మేలుననేది నాలుగవదిగా నువ్వు జ్ఞాపకం చేసుకుంటూవాలి. ఈ 4 విషయాలు ఒక క్రైస్తవుడికి చాలా ప్రాముఖ్యమండి. మొదట ముగింపు కొరకు మాట్లాడదాం. సొలొమోను గారు తండ్రి అయిన దావీదు చెప్పిన ప్రతి మాట బుద్ధిగా విన్నాడు, చక్కగా విన్నాడు. ఆడుకోవలసిన వాడు, చక్కగా షికార్లు కొట్టవలసిన వాడు, ఎక్కడెక్కడికో తీర్థయాత్రకు వెళ్ళవలసిన వాడు, స్నేహితులతో తన జీవితాన్ని ఎంజాయ్ చేయవలసిన వాడిని తీసుకొచ్చి దేని మీద కూర్చోబెట్టారు చెప్పండి? దేని మీద కూర్చోబెట్టారు? సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఎందుకంటే దావీదు గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆ సింహాసనానికి రాజుగా మారవలసిన వాడు ఎవడు? వారసుడైనటువంటి సొలొమోను. మంచిది, ఈడు ఇంకా యవన స్థితిలో ఉన్నాడు. 18-19 సంవత్సరాల వయసు. వాడికి ఆలనా పాలన ఏం తెలియదు. చక్కగా రాజకుమారుడు కదా, ఏ లోటు లేకుండా బ్రతికాడు. అన్నీ కూడా కాళ్ళ దగ్గరకు వస్తున్నాయి. స్నేహితులు ఉన్నారు, చుట్టాలు, బంధువులు అందరూ ఉన్నారు. మంచి ఆహ్లాదకరమైన జీవితాన్ని కావాలని అనుభవిస్తున్నాడు. తినడానికి తిండి లోటు లేదు, కట్టుకోవడానికి వస్త్రం లోటు లేదు, ఉండడానికి రాజభవనాలు ఉన్నాయి, మంచి స్నేహితులు ఉన్నారు, అద్భుతమైన జీవితం అనుభవిస్తున్నాడు. ఇలాగ ఆడుతూ పాడుతూ తిరుగుతున్న వాడిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టారు. గట్టిగా స్తోత్రం కలుగునిగాక. ఎక్కడ కూర్చోబెట్టారండి? సింహాసనం మీద కూర్చోబెట్టారు. కూర్చోబెట్టగానే ఆయనకి అదంతా గందరగోళంగా ఉంది. ఏంటి భక్తి అంటాడు, మా నాన్న కాపాడు అంటాడు, దేవుడు అప్పగించిన దాన్ని బాధ్యతగా నెరవేర్చి అంటాడు, మరణం వరకు నమ్మకంగా ఉండంటాడు. ఇవన్నీ మా నాన్నగారు చెప్పారు, చనిపోయారు, ఇప్పుడు ఎలాగా ప్రభు అని చెప్పి ఆయన ఏం చేశాడు తెలుసా దేవుని ప్రియులారా? 3వ అధ్యాయం చదవమ్మా, 5వ వచనము. గిబియోనులో అమ్మా, 6వ వచనం చదువు. నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించిన గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగుపరిచి ఈ దినమును ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నాను. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం కలుగునుగాక. వెంటనే సొలొమోను గారు ఏం చేశారంటే సింహాసనం మీద కూర్చోపెట్టగానే ఆయన ఒక చక్కని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఏం చేశాడయ్యా? చక్కని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు ఏం చేశాడు తెలుసా? అట్లాగే సింహాసనం మీద కూర్చొని ప్రార్థన చేయలే. ఏం చేశాడు? కిరీటాన్ని పక్కన పెట్టాడు. ఏం చేశాడమ్మా? కిరీటాన్ని పక్కన పెట్టాడు. సింహాసనం దిగిపోయాడు, మోకరించి ప్రార్థిస్తున్నాడు. కిరీటం దేనికి సాదృశ్యమో? అహంకారానికి, గర్వానికి సాదృశ్యం. అంటే తను ప్రార్థన చేసినప్పుడు ప్రభు ముందు నేను ఏపాటి వాడిని, అహంకారం గర్వం నాలో ఉండకూడదనేటువంటి తగ్గింపు ఆయన చేసుకొని కిరీటం పక్క పెట్టాడు. తర్వాత ఏం చేశాడు? మోకరించాడు. తర్వాత ఏం చేశాడు అంటే ప్రార్థన చేసినప్పుడు మనం ఏం చేయాలా? మోకరించాలి. మోకరించడానికి కారణం ఏంటంటే మోకరించగానే నీ దగ్గరికి అపవాది వచ్చేటువంటి ప్రయత్నం చేయడు. రెండోది, నిన్ను నువ్వు తగ్గించుకొని ఎవరికి లోబడినట్టు?
దేవునికి లోపడినట్టు. కాబట్టి ఈ 2 పద్ధతులు చేశాడు. ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా, మరి నీవు నా తండ్రి విషయంలో, మా తండ్రి నీ విషయంలో అనుకూలముగాను, నీ దృష్టికి అనుకూలముగాను, యథార్థముగాను ప్రవర్తించాడు కాబట్టి ఆయనను ఎంతో పరిపూర్ణంగా నువ్వు ఆశీర్వదించావు, నువ్వు దీవించావు. ఆయన సింహాసనం ఇంకా కూడా ఉండేటట్లుగా నువ్వు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు నా తండ్రికి దయచేసావు. మరలా ఏం చేస్తున్నాడు? నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదుకు బదులుగా నా దాసుడనైన నీ అమ్మా అక్షర దోషం రాకూడదు. నీ దాసుడునైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఏమంటాడు? అయ్యా, నా తండ్రికి బదులుగా ఈ సింహాసనాన్ని మరి ఒకరికి అప్పగించకుండా ప్రేమతో, దయతో, నా తండ్రికి ఉన్నటువంటి భక్తికి మరి సాదృశ్యముగా ఈ సింహాసనం మీద నన్ను కూర్చోపెట్టావు. హల్లెలూయా. ఎక్కడో రోడ్డు మీద ఉండవలసిన వాడిని, ఎక్కడో చెట్ల కింద పుట్ల కింద తిరగవలసిన వాడిని, ఏదో లోక సంబంధమైనటువంటి సహవాసంలో ఉండవలసిన నన్ను తీసుకొచ్చి ఈ బాధ్యతాయుతమైనటువంటి సింహాసనం మీద కూర్చోపెట్టావు. చూడండి సొలొమోను ఆరంభం ఎంత బాగుందో. ఆరంభం ఎంత బాగుంది. తండ్రి మాటకు లోబడ్డాడు, వాక్యానికి లోబడ్డాడు, ప్రార్థనకు లోబడ్డాడు, ప్రభుని స్తుతించడంలో లోబడ్డాడు, ప్రభుని గణపరచడంలో లోబడ్డాడు. ఎంత చక్కని ప్రార్థన చేస్తున్నాడు. ఐ యామ్ ఏ బాయ్. ఏమంటున్నాడు? నేను బాలుడను. గట్టిగా స్తోత్రం చెప్పండి. నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావయ్యా, అయితే నేను బాలుడను. ఏటట? బాలుడను. ఎందుకు అలాగన్నాడంటే యవనస్తుడే. మా మోషిబాబుకి కొత్తలోని కేరళలో ట్రైనింగ్ అయిన తర్వాత ఒక 2-3 సంవత్సరాలు బైబిల్ పట్టుకునేవాడు, కానీ పెద్దగా ఇంట్రెస్ట్గా మరి పరిచర్య చేసేవాడు కాదు. పరిచర్య చేయకపోతే వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు, బహుశా మీరు కూడా చేసి ఉంటారు, మా కుమారుడికి మంచి దర్శనం ఉంది. అవునా? ఆ దర్శనం ఎవరికి వచ్చింది? లక్ష్మీ పాపకు వచ్చింది. నీ పట్ల లక్ష్మీ అక్కకు వచ్చింది దర్శనం. మరి ఆ ప్రార్థనల ఫలమో ఏదో తెలియదు కానివ్వండి, ఈ రోజున అద్భుతమైనటువంటి పరిచర్య యవ్వన కాలంలో చేస్తున్నాడు. గట్టిగా స్తోత్రం. నేను చాలా సంతోషిస్తున్నా. ఎందుకంటే ఆ వయసులో ఉన్నవాళ్ళు చాలామంది సేవ చేస్తున్నానని చెప్తూ పక్కదారి పట్టినటువంటి సేవకుల్ని ఎంతమందిని నేను చూస్తున్నాను రోజు కూడా. ఈరోజు మా కోపం వచ్చి ఏదో ఒక మాట అన్నా నా తండ్రి సమానులని నవ్విస్తాడు నన్ను. గట్టిగా స్తోత్రం. నేను బాలుని మామయ్య, మీరు ఎన్ని తిట్టినా, ఎన్ని కొట్టినా, ఎన్ని అన్నా మా నాన్న అన్నట్టే నేను ఫీల్ అవుతానంటే ఇంకా అన్నేమి అనగలం చెప్పండి? అన్నేమని అనగలమా? రెండో మాట ఏమైనా తిట్టగలమా? అంటే నేనేమంటానంటే, వాక్యము చేత తండ్రి యొక్క ప్రార్థన, తల్లి ప్రార్థన, మీ సంఘమంతా చేసిన ప్రార్థన వలన దేవుడు తన మాటతో గట్టిగా పట్టుకొని ఈరోజు మంచి పరిచర్య దేవుడు తన కృపతో ఆయనతో చేయిస్తున్నాడు. అప్పుడు కూడా సొలొమోను తన తండ్రి అయిన దావీదు మాటకు చెప్పాలా? లోబడ్డాడు. మనం ఎవరి మాటకు లోబడాలా? నీ ఆత్మీయ తండ్రి మాటకు లోబడాలా? పైపెచ్చు దేవుని మాటకు లోబడగలిగితే ఆయన అంటాడు, నేను బాలుడను, అయితే ఈ కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడైన నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నానయ్యా. ఇంత గొప్ప జనాంగం, ఇశ్రాయేలు ప్రజలకి ఇంత గొప్ప జనాంగానికి నేను రాజుగా నన్ను నియమించావు. నాకైతే జ్ఞానము లేదు, నాకైతే బుద్ధి చాలదు, నీ ప్రజలకు తీర్పు తీర్చడానికి కావలసినటువంటి కెపాసిటీ నాకు లేదు. కాబట్టి నీ ప్రజలకు ఒకవేళ నేను తీర్పు తీరిస్తే, ఒకవేళ తప్పు భావన కలిగి తీర్పు తీరిస్తే దానికి నేను శిక్షార్హుడిని అవుతాను. కాబట్టి ఆయన ప్రార్థిస్తున్నాడు, మరి ఇదిగో నీ దాసుడనైన నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను, వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటకు అసాధ్యము. చూసారండి, ఆయన ఒప్పుకుంటున్నాడు, అయ్యా నా పరిస్థితి ఇది, నా స్థితిగతులు ఇవి, నా జ్ఞానం ఇది, నా బుద్ధి ఇది, నా వివేకం ఇది. నీ ప్రజలకు న్యాయం చేయడానికి కానీ, నీ ప్రజలకు తీర్పు తీర్చడానికి కానీ, నీ ప్రజలు ఎంతమందో ఉన్నారో లెక్కించడానికి కానీ నాకేం చాలదంటున్నాడైనా? జ్ఞానము లేదు, అంతపాటి బుద్ధి కూడా మనకు లేదు. మనకు 4 పాటలు వస్తే చెప్పండి, 4 పాటలు వస్తే నాలాంటి వారా ఏం పాడింది అది, అక్కడ రాగం తీయాలి కదా, అనాలి,
అని సూరుకుంది. ఇవి మన మాటలు కదా. సొలొమోను తెలివైనడే కాదా? తెలివైనోడే. జ్ఞానవంతుడే కాదా? జ్ఞానవంతుడే. పులి కడుపున ఏం పుడుతుంది? ఆవా పులే పుడుతుంది. మరి దావీదు అంతటి వాడండి, మరి ఆయన కడుపును పుట్టాడేంటి? ఇది కామన్ మ్యానా? కాదు. అయినప్పటికీ ఆయన స్థితిని దేవుని ముందు తగ్గించుకుంటూ ఉన్నాడు. దీన్ని బట్టి నీకు నాకు అర్థమవుతుంది ఏంటంటే, మనం ఎంత స్థితిమంతులమైనా, ఎంత గొప్పవారమైనా, ఘనవంతులమైనా మన స్థితి ప్రభు ముందు ఏమీ కాదు. పెద్ద జీరో. మనం ఎలాంటి వాళ్ళమి? జీరో. మన యొక్క జ్ఞానము దేవుని ముందు కోతికి కుప్పిగంతులు. కాబట్టి ఈయన ఇట్లా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీ ప్రజలకు తీర్పు తీర్చే. గబగబా చెప్పుకొని పోతా. కాబట్టి నేను మంచి చెడ్డల వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడునైన నాకు వివేకము కలుగ చేయము. గట్టిగా స్తోత్రము కలుగునుగాక. చూసారండి ఏం ప్రార్థన చేశాడండి. ఆయన అంటాడు, జనరల్గా రాజు స్థానంలో ఉన్నాడు కదమ్మా, సింహాసనం మీద కూర్చున్నాడు కదా. జనరల్గా ఆయన ప్రార్థన ఎలా ఉండాలా? పక్క రాజ్యం కావాలి ప్రభువా, నా అంత యుద్ధవీరుడు ఎవరు భూమి మీద లేకుండా ఉండాలి ప్రభువా. నేను కత్తి తిప్పితే మామూలుగా ఉండకూడదుక, ఈ కత్తికి ఒక 100 మంది, ఆ కత్తికి 100 మంది పోవాలా. నన్ను ఎవడు కూడా ఎదిరించేటువంటి వాడు ఉండకూడదు. ఈ సర్వ ప్రపంచం నా రాజ్యంలో కలిసిపోవాలి అనేటువంటి కోరికతో ఉంటాడు రాజు అనేవాడు. కానీ ఈయనగానే అంటున్నారు, నీ ప్రజలకు న్యాయము చెప్పటానికి, తీర్పు తీర్చడానికి, ఎంత గొప్ప జనాంగాన్ని లెక్కించడానికి నాకు బుద్ధిని జ్ఞానము లేదు. కాబట్టి నాకు బుద్ధిను జ్ఞానమును దయచేయవా. హల్లెలూయా. ఏం దయచేయమన్నాడు? బుద్ధి జ్ఞానం. బుద్ధి జ్ఞానం ఎవరు బట్ట? దేవుని వశం. ఏమంటే కీర్తన గ్రంథంలో ఏమంటున్నాడు? 71:9 చదువమ్మా, చదువు. కీర్తన గ్రంథం 71:9 నాన్న. 71:9. ఆమేన్. గ్లోరీ. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఈ ముగింపులో కూడా అంటున్నాడు, అయ్యా మా తండ్రిని ఎట్లాగైతే నువ్వు కాపాడావో, మా తండ్రికి వృద్ధాప్యమందు ముదిమి వచ్చినంత వరకు ఎట్లాగైతే నువ్వు ఎత్తుకొని ముద్దాడావో, నన్ను ఆ రకముగా కాపాడు. నీ బుద్ధి జ్ఞానము నాకు అనుగ్రహించు అని ఆయన ప్రార్థన చేశాడు. చూసారా? బాల్యము అంతేనా? భక్తి ఆరంభంలో ఉన్నాడా, ముగింపులో ఉన్నాడా? చెప్పండి. సొలొమోను భక్తి ఆరంభంలో ఉన్నాడా? ఆరంభంలో ఉన్నాడు. ఆరంభంలో ఎంత అద్భుతమైన ప్రార్థన చేశాడు. మనం కూడా ఆరంభంలో గొప్పగా ఉపవాసం ఉంటాం. ఆరంభంలో సంఘానికి ఎప్పుడూ మానేయమో చక్కగా సంఘానికి వస్తాం, సువార్త ప్రకటిస్తాం, 4 పాటలు నేర్చి, 4 పద్యాలు నేర్చి, 4 అధ్యాయాలు చదివి, 4 సువార్తలు చేయగానే ఇలాంటి 100 మంది సొలొమోనులు కలిపినా మన జ్ఞానానికి తక్కువే. గట్టిగా స్తోత్రం కలుగునుగా. అవునా కాదా? నేనేమంటానంటే, ఆరంభంలో నీ భక్తి ఎలాగుందో నాకు తెలియదు, కానీ ఇక్కడ సొలొమోను యొక్క భక్తి ఆరంభంలో ఎంతో అద్భుతంగా ఉంది. ఆయన ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన ఎవరికి అనుకూలంగా ఉన్నదట? చదవండి. 10వ వచనం చదవండి. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరికి అనుకూలం కావాలి? ప్రభువుకి అనుకూలమాయను. ప్రభువుకి అనుకూలంగా ఉందట. ఆరంభంలోనే సొలొమోనుకి భక్తి. అబ్బా ఏం భక్తి అయ్యా సొలొమోను, ఏం జ్ఞానం అయ్యా, ఏం బుద్ధి అయ్యా, ఏమి పరిశుద్ధత అయ్యా, ఏం పవిత్రత అయ్యా, ఎలాంటి ప్రార్థన చేస్తున్నావయ్యా, నీ ప్రార్థన నాకెంతో వినసొంపుగా ఉందయ్యా, నీ భక్తి నాకెంతో వినసొంపుగా ఉందయ్యా, అద్భుతమైనటువంటి భక్తుడు అయ్యా అని ఎవరు మెచ్చుకుంటున్నారట? దేవుడు మెచ్చుకుంటున్నాడు. అయ్యా సొలొమోను, నీ ప్రార్థన నాకు అనుకూలముగా ఉంది. ఇప్పుడు నీ ప్రార్థన ఎవరికి అనుకూలంగా ఉండాలా? దేవునికి అనుకూలంగా ఉండాలి. నీ పాట అనుకూలంగా ఎవరికి ఉండాలా? నీ భక్తి, నీ ప్రార్థన, నీ ఉపవాసము, నీ సహవాసము, నీ గౌరవము, నీ మర్యాద, నీ క్రియలు చెప్పాలా? అలిసిపోయారేంటి మీరు? అలిసిపోకూడదు. ఇంకా ఎవరి పిల్లల్లాగా ఉన్నారు. గట్టిగా స్తోత్రం. దేవునికి ఉంటే దేవుడు నీకు అనాలి, అమ్మా నీ భక్తి ఎంత అనుకూలంగా ఉందో తెలుసా? ఏం కావాలి చెప్పు, ఏం కావాలి చెప్పు, నీకు ఏం కావాలంటే అది ఇచ్చే దేవుడిగా నేను ఉన్నానటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటా. గట్టిగా స్తోత్రం. అయితే ప్రభు ఏమంటున్నాడు? అయ్యా సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువు నాకు అనుకూలమాయన గనుక దేవుడు అతనికి దీర్ఘాయువునైనను నీ శత్రువుల ప్రాణమైనను
అడుగాక జ్ఞాపములను అమ్మా గ్యాప్ ఇయ్యు. అలాగేనా? ఆయన అంటాడు, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను. కొంతమంది ఏం ప్రార్థన చేస్తారు తెలుసా? ప్రభువా, మరి అవన్నీ కాదు కానీ ఒక 100 సంవత్సరాలు నేను బతికినట్లు చూడు. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు. హిజ్కియా ఎన్ని సంవత్సరాలు అడిగాడు? ఎన్ని సంవత్సరాలు అడిగాడా? మరి అడగకుండా ఆయన ఇచ్చాడుగా. ఎప్పుడైనా ప్రభువా 100 సంవత్సరాలు ఇవ్వాలంటే పుట్టుకని చచ్చిపోతారు. అలాగే అడగండి, గట్టిగా స్తోత్రం చేస్తున్నాను. పుట్టుకని చచ్చిపోవడమే, ఇంకేట్లేదు. ఇక ముగింపు దేనికి వచ్చింది అయ్యా? అబ్రహాం అయ్యా, లోకానికి వచ్చింది. కాబట్టి లోకం దినములు చెడ్డగా ఉన్నాయి, పరిస్థితులు చెడ్డంగా ఉన్నాయి. దేవుడు ఎప్పుడు వచ్చేస్తాడు దేవుడికి తెలియదు. ఇక నీ ముగింపు శ్రేష్టంగా ఉంచుకో. ఇలాంటి ఉపవాస ప్రార్థనలు చేస్తున్నావు, భక్తిలో నడిపిస్తున్నారు సేవకులు మిమ్మల్ని. మీ ఆరంభం ఎలాగున్న ప్రభువుకు అనవసరం లేదు, కానీ ముగింపు మాత్రము శ్రేష్టంగా ఉండాలా. ఆయన వచ్చేసరికి నువ్వు సిద్ధపడి ఉండాలా. అదేదో పాట పాడేది మా ముసలమ్మ, సిద్ధపడుమా ప్రభు యేసు. వచ్చేట్రా పాడు. ఆ కొమ్మరి పని ఏం పాడేది, అది ఇప్పటికీ పాడుతుంది. కాబట్టి ఏంటంటే మనం సిద్ధపడాలా. అయితే దేవుని ప్రియులారా, జాగ్రత్తగా వినండి. సొలొమోను బాల్యం ఎంత గొప్పగా ఉంది, సొలొమోను భక్తి ఆరంభం ఎంత గొప్పగా ఉంది, ఎంత సంతోషంగా ఉందో కదా. ఇప్పుడు చూడండి, అయితే ఐశ్వర్యమునైనను శత్రువుల ప్రాణమైనను నీవు అడుగక, న్యాయం అనుగ్రహించు, వివేకము కావాలని అడిగేవయ్యా. చాలా సంతోషం. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ ఆరంభ భక్తిని మెచ్చుకొని ఆయనకి దీర్ఘాయుష్యం ఇచ్చేశాడు, ఐశ్వర్యం ఇచ్చేశాడు, జ్ఞానం ఇచ్చేశాడు, బుద్ధిని ఇచ్చేశాడు, వివేకాన్ని ఇచ్చేశాడు, అద్భుతమైన పరిపాలన ఇచ్చేశాడు. ఇంకేం కావాలండి? అన్ని సదుపాయాలు సొలొమోనుకి ఇచ్చేశాడు. ఎందువలన ఆయన అడిగినటువంటి ప్రార్థన ఏంటి తెలుసా? వెండి బంగారాలు అడగలేదు, శత్రువుల ప్రాణాలు అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, రాజ్యానికి రాజ్యం అడగలేదు, దేశానికి దేశం కలుపుకోవాలని అడగలే. బుద్ధి జ్ఞానములు కావాలి ప్రభువా. హల్లెలూయా. కొంతమందికి అన్నీ ఉంటాయి, ఇవి రెండే ఉండవు. బుద్ధి ఉండదు, ఏం మాట్లాడతారో తెలియదు, ఎందుకు కలుగుతారో తెలియదు. గట్టిగా స్తోత్రం కలుగును గాక. నీకు బుద్ధి జ్ఞానం లేదేంటి అన్నాం అనుకో, మామూలుగా ఉండదండి. ఇంకా అక్కడి నుండి మూతి 36 వంకలు తిప్పేసి, ఆ బుర్ర ఏమో గుడ్లగోపుల గిర్రని తిప్పించుకొని మేడ మనకు సగమే తిరుగుతుంది, గుడ్లగోపుకు మాత్రం గిర్రని తిరుగుతుంది. ఎంత బాధ తెలుసా? ఒక గొర్రెని ఎక్కించుకున్న బాధే, తప్పించిన బాధే. ఈ యుగంలో సేవకుడుకున్న కష్టాలు సీతకే లేవు, పీతకే లేవు. గట్టిగా స్తోత్రం చెప్పండి అర్రా గట్టిగా. అంటే మీ టెక్నిక్ కూడా నేను గమనించా. మీకు ఏదైనా సంతోషము ఉపయోగకరమైన మాట గట్టిగా చెప్తున్నారు, మాకేదైనా ఉపయోగకరంగా చెప్తే మీరు చెప్పుకుంటున్నారు. గట్టిగా స్తోత్రం. కాబట్టి నేను కనిపెడుతున్నాను, నేను మామూలుని కాదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇక్కడ చూడండి, సొలొమోను యొక్క భక్తి ఆరంభంలో అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ప్రభు యొక్క సింహాసనానికి అదిపే భక్తి, ప్రభు యొక్క మనస్సును గెలుచుకునే భక్తి. ప్రభువును కూడా ఆయన ప్రార్థన ఐస్ చేసింది. ఎవరిని? అసలే ఆయన ఉగ్రుడు. ఎవరో? యెహోవా కనికరం కలిగిన వాడా? యేసయ్య కనికరం కలిగిన వాడా? చెప్పండి. అబ్బా, కనికరం అంతా మీ మొక్కల్లో కనపడుతుంది. ఎవరు కనికరవంతుడు? దేవునికి మహిమ కలుగును గాక. మరి యెహోవా ఎలాంటి వాడు? ఉగ్రరూపం కలిగిన వాడు. ఆయన తప్పంటే క్షమించుడు. అటువంటి వాడిని ఐస్ చేసాడు. ఎవరో? సొలొమోను. దేవునికి స్తోత్రం. అంటే ఎంతో కోపంతో నిన్ను శపించాలన్నవాడు కూడా ఏమండి ఐస్ చేసేటువంటి మంత్రం ఇక్కడ ఉండాలా. గట్టిగా స్తోత్రం. కొంతమంది మాట్లాడితే ఎంత ఇచ్చేయాలనిపిస్తుంది, కొంతమంది మాట్లాడితే అంత గట్టిగా కొట్టేద్దాం అనిపిస్తుంటుంది. గట్టిగా స్తోత్రం కలుగును గాక. అంత ఆ పైవాడికే తెలుసు. గట్టిగా స్తోత్రం కలుగును గాక. మీరు అలాగంటే అస్తమానం ఆ పైవాడికే తెలుసా అని అనకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పైవాడు ఎవరు? దేవుడా. దేవునికి స్తోత్రం. 2 అంతస్తుల మేడ ఉందట. కిందన ఒకరు ఉన్నారు, మీదన ఒకరు ఉన్నారు. కింద భర్త ఎప్పుడు కూడా భార్యను కొట్టేస్తుంటాడు గట్టిగా. అది భక్తురాలు, అది ప్రార్థన చేస్తుంటుంది. ప్రార్థన చేసినప్పుడు అది ఇంటికి కోప కొట్టాడు. వచ్చి పట్ట ఏమే, ఎక్కడికి వెళ్ళివే, ఎందుకు వెళ్ళివే, ఏడు చేసేవే, ఎందుకు చేయలేదే అని పట్ట కొట్టేస్తే ఇదేటి చేస్తుంది. అయ్యా, ఆ పైవాడికే తెలుసు అయ్యా నా సంగతి అంటుంది. ఆ పైన భార్య భర్తలు ఉన్నారు, అంతా నీకే తెలిసేట అది చెప్తుంది. నీకు దానికి సంబంధం ఏంటని ఆడుతూ అన్నం మొదలెడు దాన్ని. గట్టిగా స్తోత్రం కలిగి. కాబట్టి మీరు ఆ పైవాడికే తెలిసిన అనకండి.
ఆ దేవుడికే తెలుసానండి. తగులు వస్తాయి, గొడవలు వస్తాయి, గట్టిగా స్తోత్రం చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ చూడండి, సొలొమోను యొక్క భక్తి దేవుడికి అనుకూలంగా అయిపోయిందండి. ఇంక సొలొమోనుకి తిరిగి లేదండి. సొలొమోను అనుకున్నాడు, దేవుడే నాకు ప్రత్యక్షమైపోయి మా నాన్నతో మాట్లాడడం లేదు నాకు తెలియదు, కానీ నాతో మాత్రం భలే మాట్లాడుతున్నాడు మంచి ఫ్రెండ్ లాగా. ఇంక నాకు ఎదురే ఉంది, తిరిగే ఉంది అని ఉండవలసినవి ఎక్కడ ఉన్నాయి? ఉండవలసినవి ఎక్కడ ఉండాలా? ఉండవలసినవి ఎక్కడ ఉండాలా? మా సంఘంలో ఎలాగని అడిగేవంటే టపిమని చెప్పేస్తారు వాళ్ళు. ఉండవలసినవి ఎక్కడ ఉండాలా? ఏమ్మా, ఈ కళ్ళు ఎక్కడ ఉండాలా? ఉండవలసిన చోట్ల ఉండాలా. కంటి హాస్పిటల్లో పని చేస్తున్నాను, మీకు తెలియదా? దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇప్పుడు ఈ సొలొమోను కళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయాయి? నెత్తి మీదకి వెళ్ళిపోయి. ఎప్పుడైనా ఉండవలసిన కళ్ళు ఉండ దగ్గరే ఉండాలా, అవునా లేదా? ఇప్పుడు సొలొమోనుకి ఏంటంటే భక్తి ఎక్కువైంది. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఐశ్వర్యం అడగలేదయ్యా, నువ్వు రాజ్యాలు అడగలేదు, దీర్ఘాయుష్యం అడగలేదు, నువ్వు అడిగిన వాటితో ఇవి కూడా మీకు బోనస్ కింద ఇచ్చేస్తున్నాను, మరి నేను అంత మంచివాడు ఎవరు లేదని ఆయన అనేసరికి ఇంకా తగ్గించుకోవాల్సిన సొలొమోను, ఇంకా భక్తిలో ఎదగవలసిన సొలొమోను ఉండవలసినవి ఎక్కడ ఉండిపోయి నెత్తి మీదకి వచ్చేసరికి ఏమైపోయాడు తెలుసా? దేవుని ప్రియులారా, చదువమ్మా ఆ మొదటి రోజులు 11వ అధ్యాయం తీయండి. ఏమైపోయింది? 11వ అధ్యాయం ఏంటి చదివేస్తున్నావు నువ్వు? మొదట వచ్చిన చదివా, వెరీ గుడ్. అలా కాదమ్మా, 11వ అధ్యాయం మొదటి వచనం చదవమన్నా. మోయాబీయులు, ఏదోమీయులు, గబగబ చదివేయండి. అయితే అక్కడ ఆగు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ దేవుడైన యెహోవా సొలొమోనుతో పాటు ఇశ్రాయేల్ ప్రజలకి చెప్పాడు. ఏమన్నాడంటే, ఓ ఇశ్రాయేల్ ప్రజలారా అనగా మీరే అనుకుందాం, మనమే అనుకుందాం. ఆయన ఏమంటున్నాడు తెలుసా? మీకు అమ్మోనీయులతో సహవాసము ఉండకూడదు, ఇంకా ఏదోమీయులతో సహవాసము ఉండకూడదు, అమ్మోనీయులతో సహవాసము, మోయాబీలతో, సీదోనీయులతో, హిత్తీలు అనేటువంటి 5 జనాంగము కలిగిన వ్యక్తులతో మీకు సహవాసము ఉండకూడదు. ఇప్పుడు మీ సహవాసం ఎవరితో ఉంది? ప్రశ్న. దేవుడితో ఉందో? ఈ 5 జనాంగం అంటే త్రాగుబోతులు, అబద్ధికులు, మోసకారులు, అన్యాయస్తులు, వ్యభిచారులు, దొంగలు, ఏమిటి దైవ వ్యతిరేకులు, ఇలాంటి లోకంలో ఎంతోమంది ఉన్నారు. నీ సహవాసము ఈ లోకముతో సంబంధించిన వ్యక్తులతో ఉందా? దైవాంశ సంభూతులైన భక్తులతో ఉందా? బయటికి చెప్పకండి, మీరే ఆలోచన చేసుకోండి. చాలా క్లారిటీగా, చాలా స్ట్రిక్ట్గా ఇశ్రాయేల్ ప్రజలతో పాటు సొలొమోనుకి చెప్పాడు దేవుడు. అరే అబ్బాయి, నువ్వు ఆశీర్వదించబడ్డావు, నీ భక్తిని నేను మెచ్చాను, నీ ఆరంభ భక్తి ఎంత బాగుంది తెలుసా, నా సింహాసనమే కనిపించింది నీ ప్రార్థన వలన. కానీ నువ్వు శాశ్వతమైనటువంటి ఆత్మలో వర్ధిల్లాలి అంటే, నాతో నువ్వు సహవాసం చేయాలంటే, నీతి న్యాయ మార్గాల్లో నడుస్తూ నిత్య జీవంలో నువ్వు శాశ్వతంగా ఉండాలంటే ఈ 5 స్నేహాలు నీలో ఉండకూడదు. హల్లెలూయా. ఆడు ఎంత ధనవంతుడైనా, ఎంత గొప్పవాడైనా ఈ లోక సంబంధమైన స్నేహాలు, లోక సంబంధమైనటువంటి బాంధవ్యాలు, బంధుత్వాలు నీ జీవితంలో ఉండకూడదు. ఒకవేళ ఉంటే నీ విశ్వాస జీవితాన్ని అవి పాడు చేస్తాయని చాలా క్లారిటీగా, చాలా స్ట్రిక్ట్గా, ఒబిడియంట్గా, డైరెక్ట్గా చెప్పాడు. ఎవరు? దేవుడైన యెహోవా ఇశ్రాయేల్ ప్రజలకి సొలొమోనుతో పాటు చెప్పాడు. ఈయన ఏం చేశాడు? భక్తి ఎక్కువైందిగా. ఆరంభంలో భక్తి బాగుంది కదా, భక్తి చివరాంత వరకు కాపాడుకోవాలి కదా, ముగింపుకు బాగుండాలి కదా. నేను అదే చెప్తా, ముగింపు శ్రేష్టంగా ఉండాలి. ఈయనేం చేశాడు? అయితే రాజైన సొలొమోను ఫరే కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతృత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. హల్లెలూయా. ఆరంభంలో భక్తి అద్భుతంగా ఉన్న చివరాంతంకి వచ్చేసరికి ఏమైపోయిందట? చివరాంతం వచ్చేసరికి ఏమైపోయింది భక్తి? చెప్పండి. వేదనకరముగా, దుఃఖకరముగా, బాధాకరముగా, కామాత్రత గలవాడై లోక స్నేహాలు ఎక్కువైపోయి తక్కువలో తక్కువ 1000 మందిని పెళ్లి చేసుకున్నాడు. ఎంతమందిని? మొన్న అబ్రాహం అంటాడు నా దగ్గరికి వచ్చి, ఏటండి అయ్యగారు, ఒక భార్యతో నేను ఆగలేకపోతున్నాను, సొలొమోను 1000 మందిని చేసుకున్నాడు అన్నాడు. నేను ఏడు చెప్తాను? దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు కొబ్బరికాయలకి వెళ్తున్నావు కాదు, వెళ్ళయ్యా బాబు, దానికి జవాబు నాకు లేదన్నాను. గట్టిగా స్తోత్రం చెప్పండి.
1000 మందిని భార్య 700 మంది భార్యలను మరొక సాలకి ఇంకా 300 మంది ఉపపత్తులను చేసుకున్నవాడి పని ఎవరిని చేసుకున్నాడు? ఇశ్రాయేల్ ప్రజలను చేసుకున్నాడా? పనికిరానటువంటి మోయాబీయులు, అమ్మోనీయులు, ఇంకా మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, ఇత్తీయులు జనాంగంలో నుండి ఒక పనికిరాని సంతానతని కూడా కనిపించిన దాన్ని మెడలో ముళ్ళేసిడి వాడి పనిక. ఇంత భక్తిపరుడు ఏమైపోయాడు తెలుసా? దేవుని ప్రియులారా, 1000 మంది భార్యలు చేసుకున్నాడు. ఈ 1000 మంది ఏం చేశారు తెలుసా? వాళ్ళందరూ కూడా వారి వారి దేవతల తట్టు ఆయన హృదయాన్ని తిప్పేసుకున్నారు. నేను అంటాను, అదే ఆరంభంలో నీ భక్తి బాగానే ఉంది, కానీ ముగింపు లోకానికి వచ్చేది నీకు కాదు. ముగింపు లోకానికి వచ్చింది. లోకంలో మనం ఉన్నాం. వాట్ అబౌట్ యువర్ దాన్ని ఏమంటారా భక్తిని? స్పిరిచువల్ లైఫ్. వాట్ అబౌట్ యువర్ స్పిరిచువల్ లైఫ్? నీ భక్తి భావం ఎలాగుంది? నీ భక్తి జీవం ఎలాగుంది? 4 పాటలు పాడగానే, చిన్న ప్రార్థన చేయగానే, 2 రోజులు ఉపవాసం ఉండగానే నీ భక్తి కాదయ్యా. ముదిమి వచ్చినంత వరకు యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ఎత్తుకొని ముద్దాడాలంటే నీ స్పిరిచువల్ లైఫ్లో ఎంతో అద్భుతమైనటువంటి పరిశుద్ధత దాగి ఉండాలి. హల్లెలూయా. ఏం దాగి ఉండాలా? పరిశుద్ధత దాగి ఉండాలి. నీ ముగింపు శ్రేష్టంగా ఉండాలి. ఇంత భక్తి చేసి ఇన్ని సంవత్సరాలు రేపు వర్షిప్ సెంటర్లో నువ్వు భక్తి కలిగిన వాడిగా, భక్తి కలిగిన దానివిగా నీ జీవితాన్ని కొనసాగిస్తూ దైవజనుడు చెప్పిన మాటలు వింటూ వాటి ప్రకారంగా నడుచుకుంటున్నా అంటున్నావు. వెరీ గుడ్. కానీ నీ ముగింపు ఎలాగ ఉండాలి? శ్రేష్టంగా ఉండాలి. ఎన్ని సంవత్సరాలు నువ్వు భక్తి చేసావు అనేది కాదు, ఎన్ని గంటలు నువ్వు చదివినది కాదు, నీ మైండ్లో ఎంత ఎక్కిందన్నది కావాలి. నువ్వు ఎంత భక్తి చేసావన్నది కాదు. జీవగ్రంథంలో నీ పేరు ఉందా? నీ ఆత్మలో నువ్వు వర్ధిల్లేవా? ఫలింపు చేసావా? నీ ప్రార్థన, నీ భక్తి యెహోవాకు ఎలాగుండాలట? అనగా గట్టిగా చెప్పండి, మొగమాటంగా చెప్తున్నారు. అనుకూలంగా ఉండాలి. నీ భక్తి ఎలాగుండాలా? నువ్వు అనుకూలంగా ఉంటేనే నేను నీతో మాట్లాడతాను. నువ్వు అనుకూలంగా నాతో ప్రవర్తిస్తేనే నేను నీకు ఇవ్వాల్సిన ప్రేమను, గౌరవాన్ని నీకు ఇవ్వగలను. అనుకూలమైన నీ భక్తి దేవునికి అనుకూలంగా ఉండాలి. అనుకూలంగా ఉంటే సరే. ఆ తర్వాత ఏమయ్యాడండి? సొలొమోను పతనం అయిపోయాడు. ఏమైపోయాడు? పతనం అయిపోయాడు, నాశనం అయిపోయాడు, రాజ్యం పోయింది. చాలా భయంకరమైన విగ్రహారాధికుడిగా మారిపోయాడు. కాబట్టి సొలొమోను యొక్క భక్తి జీవితం ఆరంభం అద్భుతమైన, ముగింపు ఎలాగైపోయింది? సర్వనాశనం అయిపోయింది. సొలొమోను ఎప్పుడు కూడా మన భక్తికి ఒక సాదృశ్యమైన, మన భక్తికి అయిన ఒక సాదృశ్యం. కాబట్టి దేవుని ప్రియులారా, మీ భక్తి ఎట్లాగా ఉందో ఇప్పుడు నువ్వు ఆలోచించుకో. నీ ముగింపు శ్రేష్టంగా ఉండాలని వాక్యం చెప్తుంది. ఒకరి భక్తి కోసం చూడక ఆయన కుడి తట్టుకు ఎడమ తట్టుకు తిరగద్దు అన్నాడు. ఎందుకన్నాడండి? నీ కుడి ప్రక్కన ఉన్న భక్తురాలను చూసినా, నీ ఎడమ ప్రక్కన ఉన్న భక్తిపరుని చూసినా ఆ భక్తి నీకు అనవసరం లేదు. నీకు నీ దేవుడికి బిట్వీన్ మీ స్పిరిచువల్ లైఫ్ ఎలాగుందో అది చాలా ప్రాముఖ్యము. నేను అంటాను, మన జీవితం చాలా తక్కువైపోయింది. దినాలు చాలా కౌంట్ అయిపోయాయి, అర్న్ అయిపోయాయి. లోకానికి ముగింపు వచ్చింది. ఏ క్షణమే యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వస్తారో మనకు తెలియదు. హల్లెలూయా. మీరు ఎవరికైనా తెలిసినట్టు ధీమాగా ఉన్నారు మీరు అందరూ కూడా. తెలుసా ఎప్పుడు వస్తాడో? మరి తెలియనప్పుడు మీరు అంత అలర్ట్గా ఉండాలా? కాబట్టి నేను అంటాను, ఒక స్పెషల్ రిక్వెస్ట్ ఫర్ యు ఆల్. మీ అందరికీ ఒకే ఒక విజ్ఞాపన, విన్నపం ఏంటంటే, మీ భక్తిని మీరు పరిశీలించుకోండి. ఈ లోకంలో ఉన్నవి ఏవి కూడా మనం ఎంత రాదు, అవి మనల్ని భక్తిలోకి నడిపించలేవు. నీ స్పిరిచువల్ లైఫ్ చాలా ముఖ్యము. ఈ చేతిలో ఇవాళ 10,000 ఉండొచ్చు, అదే 10,000 పోయి రేపు ఖాళీ చేయి ఉండొచ్చు. డబ్బు శాశ్వతము కాదు. ధనము, పదవి, వ్యామోహం, ఉద్యోగాలు, వ్యాపారాలు ఏవి శాశ్వతము కాదు. నీ వాక్యము, దావీదు ఎంత గొప్పవాడైన ఒక మాట అన్నాడు, నీ వాక్యము నా పాదములకు, నా త్రోవలకు. ఏ త్రోవ అంటే పరలోక రాజ్యం వెళ్ళే త్రోవ వాక్యము మాత్రమే. వాక్యమే అది నీకు ఒక దారి, మార్గము, అది నిన్ను నడిపించగలదు. మొదటిది చూడాలి, నీ ముగింపు శ్రేష్టంగా ఉందా లేదా చూసుకోవాలి. రెండోది ఏం కావాలన్నాడు ప్రభు నీ నుండి? పరిశుద్ధత, హోలీనెస్. అంతేనా? పరిశుద్ధత కావాలి. రెండోది ఏం కావాలా? త్వరగా ముగిద్దాం, మరొక 10 నిమిషాలు, పావు గంటలో. దేవుని ప్రియులారా, ఇశ్రాయేలు అనేటువంటి పేరు ఎవరికి ఉంది? ఇశ్రాయేలు అనే పేరు ఎవరికి ఉందండి అంటే నేనేమంటాను తెలుసా? దేవుని ప్రియులారా, యాకోబుకు ఉంది. ఇశ్రాయేలు అనేటువంటి పేరు యాకోబుకు ఉంది. దేవుడైనటువంటి యెహోవా అబ్రహామును దీవించాడు. ఏమనంటే, నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రం వల్ల చేస్తానని. అబ్రహాము కుమారుడు ఎవరట? ఇస్సాకుకు కూడా అదే వాగ్దానం చేశాడు దేవుడు. అయితే ఇస్సాకు తర్వాత ఎవరు పుట్టాడు? యాకోబు పుట్టాడు. యాకోబుకి జనరల్గా ఆయన పేరు చెప్పండి, ఇశ్రాయేల్ కాదు. అంతకుముందు యాకోబు అంటే పేరు మోసగాడు.
ఆయన ఎవరమ్మా? మోసగాడు. మోసగాడు అంటే ఆయన ఏం నీ ఆస్తి నా ఆస్తి పట్టుకెళ్ళిపోలే, నీ కళ్ళు నా కళ్ళు కప్పి బంగారం పట్టుకెళ్ళిపోలేదు. ఆయన్ని ఎందులో మోసగాడు అంటే జ్యేష్ఠత్వం పొందుటలో మోసగాడు. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ ఇద్దరు కొట్టుకున్నారు అన్నయ్య, యాకోబును యాసావును. నేను ముందెళ్తానంటే నేను ముందెళ్తానని కొట్టుకుంటే ఆవిడ అన్నది రెబకమ్మ, అమ్మ అయ్యా ఇదేటిది, బయటకు వచ్చి ఎవరైనా తన్నుకుంటారు, వీళ్ళు లోపలే తన్నుకుంటున్నారు వీళ్ళిద్దరూను, నేను వీళ్ళని కనలేనయ్యా అన్నది. అమ్మ కనలేపడం కాదు, నీ కడుపులో ఉన్న 2 జాతులు వస్తున్నాయి, వీళ్ళు డిఫరెంట్ జాతులు, నువ్వు కొంచెం భరించాలి, బయటకు వచ్చిన తర్వాత తలపనాలు చేసుకుంటారు అన్నాడు. గట్టిగా స్తోత్రం కలుగును కాదు. మొత్తం మీద ఆ తల్లి భరించగానే 2 పుట్టారు. మొదటివాడు ఏసావు, రెండోవాడు యాకోబు. అంటే అలాగ మోసం, అంటే జ్యేష్ఠత్వం కొరకు అన్నను మోసం చేయబోయాడు కడుపులో, అంతేగాని బయటకు వచ్చి ఆ తర్వాత బయటకు వచ్చి అదొక రకమైన మోసం చేశాడు, అది వేరు. యాకోబు ఒక రోజు రాత్రి అంతా హల్లెలూయా దేవుడితో గోజాడి ప్రార్థిస్తున్నాడు. దేనికి తెలిసి ప్రార్థిస్తున్నాడు? దేనికోసం ప్రార్థిస్తున్నాడు చెప్పండి? సరే అన్నం నుండి కాపాడన్నాడు, కానీ చివరాంతంలో నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వదలను. అంటే నీకు ఆశీర్వాదం కావాలంటే ఏం చేయాలా? దేవునితో పెనుగులాడతావా? దేవునితో ఎలా పెనుగులాడతావు? మంచిది. దేవునితో ఎలా పెనుగులాడతావు? యాకోబు ఎలా పెనుగులాడాడు? రాత్రంతా దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేశాడు. సరే మీరు ఓల్ నైట్స్ ప్రార్థన చేస్తున్నారు, అది వేరు. నీ ఇంట్లో కూడా నీ వ్యక్తిగతంగా నీవు దేవుడితో రాత్రంతా గడిపే సమయం కావాలి. హల్లెలూయా. నీ ఇంట్లో కూడా ఆల్ నైట్ ప్రార్థన నువ్వు దేవుడితో చేయాలా, నువ్వు చెయ్యాలా. రాత్రి అంతా యాకోబు సంఘం అంతా వచ్చి చేశారా కొండ మీద? ఆయన ఒకటి చేశాడా? ఇక్కడ నిన్ను సొలొమోను సాదృశ్యంగా తీసుకోమన్నాను. దేనికి? నీ ముగింపు శ్రేష్టం కొరకు. ఇక్కడ యాకోబుని నీకు సాదృశ్యంగా తీసుకుపోతున్నాను. దేనికి? ఏకాంత ప్రార్థన యాకోబు వల్ల నీ జీవితంలో ఉండాలా. ఏకాంతంగా నువ్వు దేవుడితో మాట్లాడిపోతావు. నువ్వు నలుగురితో అక్కడ ఒక రహస్యం ఉంది, అయ్యా ఈ రహస్యం ఏడో చెప్పు, మీ 10 మంది వచ్చి నేను చెప్పేస్తానేంటి? చెప్పను. ఎందుకు? ఎవరో ఒకరికి చెప్పాలి. ఆ ఒక్కరు ఎవరో ఒంటరిగా నా దగ్గరికి వస్తే నేను చెప్తా. అలాగే ఒంటరిగా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఏకాంత ప్రార్థన నువ్వు చేయగలిగితే ఆయన నీతో మాట్లాడుతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అది సెకండరీ. యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మంది పిల్లలు. 10 మంది అన్నలు యాకోబు. వీడికి దేవుని ప్రియులారా యోసేపు 11వ వాడు. 12వ వాడు ఎవరు? 12వ వాడు ఎవరు? బెన్యామీను. ఓకే. ఒకరోజు యోసేపుని దేవుడు ఎక్కువగా ప్రేమించేవాడట. యోసేపుని దేవుడు ఎక్కువగా ప్రేమించేవాడు. కారణం ఏంటి తెలుసా దేవుని ప్రియులారా? యోసేపుకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వరం ఉంది. మీకు తెలుసా ఆ వరం ఏంటో? కలలు కనే వరము, కలలు భావము చెప్పే వరము యోసేపుకు ఉంది. ఒక యోసేపుగా ఉందా? 10 మంది అన్నలకు కూడా ఉందా? యోసేపుకు మాత్రమే, కానీ అన్నలకు కూడా ఆ పాలు ఉంది. అన్నలకు కూడా ఆ పాలు ఉంది. నిఘంటువులోకి వెళ్తే, డాక్టర్ ఆఫ్ బైబిల్లోకి వెళ్తే మీకు కొన్ని విషయాలు బోధపడతాయి. యోసేపుకు ఉండేటువంటి వరము అన్నలకు కూడా ఉంది. గట్టిగా స్తోత్రం. కానీ కొంచెం పాలు ఎవరికి ఎక్కువ? యోసేపుకి ఎక్కువ. అందుకే ఎందుకు అది యోసేపులో హైలైట్ అయ్యిందంటే దేవుని యొక్క దృష్టి యోసేపు మీద ఎక్కువగా ఉండబట్టి. ఎందుకు ఉంది? ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిలో కూడా దేవుని యొక్క ప్రణాళిక ఉంది. దేవుని యొక్క ప్రణాళిక ఇక్కడ కూర్చున్న నాతో పాటు మనందరి విషయంలో కూడా దేవుడు నిన్ను ఏదో చేయాలనుకుంటున్నాడు. ఏదో ఉన్నతమైన స్థలంలో నీవు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు కాబట్టి నీకు కూడా ఉన్నతమైన స్థితి ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ ఆ ఉన్నతమైన స్థితి ప్రభు సన్నిధి నుండి నీ జీవితంలో రాకుండా ఎవరు అడ్డుపడుతున్నారో తెలుసా? ఎవరు ఆ మాట్లాడితే ఆడిని ఇబ్బంది పెట్టకండి. ఆడి మటుకాడు అక్కడ ఉన్నాడు. గట్టిగా స్తోత్రం. అస్సలు మనమంతా చేసేస్తాం, ఆడి మీద తోసేస్తాం. నిజం చెప్పాలంటే ఆడు చాలా మంచివాడు. ఎవరు? అపవాది చాలా మంచివాడు. నీకు 4 తన్నులు తంతు నువ్వు ఎక్కడికి వస్తావు? దేవుడి దగ్గరికి వస్తావు. తన్నకపోతే ఎక్కడికి వెళ్తావు? లోకంలోకి వెళ్ళిపోతావు. ఇప్పుడు అది మంచివాడు చెడ్డాడా? మరి ఇంకేం? దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని ప్రియులారా, నేనేమంటానంటే దేవుని యొక్క మహాప్రణాళిక నీ జీవితంలో జరగకుండా ఆపుకున్నది నీవే. దేవుని ప్రణాళిక నీలో జరగకుండా నీ సొంత తలంపులు, నీ సొంత ఆలోచనలు, ఎదుటివాడు ఆలోచనలు, ప్రక్కవాడు ఆలోచనలు తీసుకొని నీ జీవితాన్ని ముందుకు నడిపించుకుంటున్నావు. నీ జీవితాన్ని నీ గమ్యాన్ని నువ్వు దేవుడి చేతిలో పెట్టడం లేదో. అందుకే దేవుడి యొక్క ప్రణాళిక సంపూర్ణంగా నీలో నెరవేరక ఉండిపోవడానికి కారణం అది. అయ్యో దేవుడా నేను ఏడు చేశాను, నువ్వేడు చేసావు, ఆయన ప్రణాళిక నీలో నెరవేరకుండా
సొలొమోను జీవితంలో దేవుడి ప్రణాళికలు అద్భుతంగా ఉన్నాయి. అవన్నీ పూర్తిగా నెరవేర్చబడాలి అంటే సొలొమోను యొక్క ఆరంభపు స్థితి ఎలాగుందో ముగింపు వరకు అలా ఉంటే అద్భుతంగా ఉండేమో. కానీ మధ్యలో ఏం చేశాడు? అయినా వద్దు అన్న పని చేశాడు కాబట్టి ఆయన నాశనం అయిపోయాడు. ఇప్పుడు మన జీవితంలో కూడా దేవుని ప్రణాళిక ఉంది. అది మనం జరగకుండా మన సొంత తలంపులు, మన సొంత ఆలోచనలు మనల్ని ఆపేస్తున్నాయి. కాబట్టి దేవుని ప్రియులారా గమనించండి. 10 మంది అన్నల్లోని 49 అధ్యాయం తీ బాబు. 10 మంది ఆదికాండము 49 అందులోని ఒకసారి మనం చూస్తే చూడండి. ఈ యాకోబు యొక్క పిల్లల్లో పెద్దవాడు ఏం పేరు? రూబేన్. పెద్దవాడు ఎవరమ్మా? 49:3 చదువునైనా. ఎస్, నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము, నీవే. ఆమేన్, ఆమేన్ చెప్పండి. గడియ స్తోత్రం చెప్పండి. అంటే 10 మంది పిల్లలు అన్నలు ఉన్నా 11వ వాడు యోసేపు అయినా 12వ వాడు బెంజమిన్ అయినా మొట్టమొదటి తొలిసూరి సంతానమైన రూబేన్లో దేవుడు ఏం చూశాడు తెలుసా? పరిశుద్ధత చూడలే. నీలో ఏం చూడాలనుకుంటున్నాడు ఆయన? పరిశుద్ధత చూడాలి. పరిశుద్ధత చూడాలి అంటే ఏముండకూడదంటే రూబేను హృదయం అట చంచలమైన హృదయము. రూబేను హృదయము అంటే గడికొకలా మాట్లాడటం, గంటకొకలా మాట్లాడటం, పూటకొకలా మాట్లాడటం. పన్నుకి నోటికి ఎన్ని పళ్ళు ఉన్నాయమ్మా? చెప్పండి ఏంట్రా? 32 మాటలు గడికొక మాట్లాడటం. ఇది దేవునికి ఇష్టం లేని పని. చావైన రేవైనా, మంచి అయినా చెడ్డైనా, కష్టమైన సుఖమైన ప్రభువా నీ యందే నా నిరీక్షణ, నీ యందే నా నిరీక్షణ కలిగి ఉండాలి తప్ప గడికొకలాగా కష్టం వస్తే ఒకలాగా, బాధ వస్తే ఒకలాగా, అయ్యగారు అన్నారు ఒకలాగా, అమ్మగారు అన్నారు ఒకలాగా, మోసుబాబు అన్నారు ఒకలాగా, ఇలాగ మనం మారిపోకూడదు. ఒక స్థిరమైన బుద్ధి లేదడికి. ఎవరికి చెప్పమ్మా? రూబేనికి లేదు. అంతేకాదు రూబేన్ ఎలాంటి వాడట? ఆ తర్వాత మాట ఏముంది? అపవిత్రుడు. ఎందుకు అపవిత్రుడు అయ్యాడు ఆయన? చెప్పయ్యా. తండ్రి మంచం మీదకి ఎక్కితివి. ఎస్ అంటే ఆడు వ్యభిచారి. రూబేన్ ఎవడట? వ్యభిచారి, చంచలమైన మనసు కలిగిన వాడు. అయ్యా నీలో పరిశుద్ధత నాకు కనబడలేదు, నువ్వు పనికిరావు పో అని రూబేన్ని ప్రభువు విడిచిపెట్టాడు. అవునా? ఆ స్థితి ఒకవేళ నీలో ఉంటే నీ ముగింపు శ్రేష్టంగా ఉండదు. చంచల స్వభావం మనలో ఉండకూడదు, వ్యభిచార తత్వాలు మనలో ఉండకూడదు, కామాత్రతలు ఉండకూడదు, వ్యామోహాలు ఉండకూడదు, లోకాశలు నేత్రాశలకి నువ్వు బందీ అయిపోకూడదు. గట్టిగా స్తోత్రం. రెండోవాడు ఎవడండి? షిమ్యోను, లేవి. 2, 3 ఎవరు? షిమ్యోను, లేవి అని వారు సహోదరులు. వారు ఖడ్గములు, బలత్కారపు ఆయుధములు. వారి యొక్క ఆయుధాలు ఏంటట? ఖడ్గాలు. ఈ ఖడ్గాలతో ఎంతమంది చంపేశారు తెలిసిలు? ఏమండి? దేనాన్ని పాడు చేశారని చెప్పి ఆ ఊరందరినీ నరికి పారేశారు. ఒరే మీలో కర్కసత్వం ఉంది, మీలో నరహంతకులు దాగి ఉన్నారు, మీరు ఖడ్గాన్ని నమ్ముకున్నారు, మీరు రక్తపాతం జరిగిస్తున్నారు, కాబట్టి మీలో నా పరిశుద్ధత ఎక్కడ కనబడలేదు, మీరు కూడా నా ఆశీర్వాదాలకు కారకలు కాదు, బయటికి పొండి అని గడిచేసాడు. ఎవరెవరికి? దేవునికి స్తోత్రం కలుగును. షిమ్యోనికి, లేవికి షిమ్యోనికి కత్తులిస్తే విజయనగరంలో ఉన్నటువంటి జిల్లాలో ప్రజలందరినీ 10 నిమిషాలు వేసేస్తారు వాళ్ళు. అంత గొప్ప నరహంతకులు దేవుని రాజ్యానికి హరుగులు కారు. కాబట్టి వీళ్ళు కూడా ఏం చూడలేకపోయాడు? పరిశుద్ధత చూడలేకపోయాడు. పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూచుట అసాధ్యము. పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూచుట అసాధ్యం. ఎస్, ప్రభువుని ఎలా చూస్తామండి? మనం ఎలా చూస్తాం? ప్రభువుని ఎలా చూస్తామంటే ప్రభువు నీ పక్షాన ఉన్నాడని నీకు ఎలా తెలుస్తుంది అంటే నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నీ జీవితంలో జరిగింది అంటే ప్రభు నీ పక్షాన ఉన్నాడు. పరిశుద్ధత లేకుండా ప్రభు నీ మనవలు ఆలకించుడు, నీ ప్రార్థన అంగీకరించుడు. కాబట్టి వీళ్ళు పరిశుద్ధత లేదు, విడిచిపెట్టాడు. ఇలా చూస్తే యోధాలోని కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. యోధా కొదమసింహం లాంటి వాడు. ఇలా చూస్తే 10 మందిలోని కూడా ఏదో ఒక కొరత దేవుడు చూస్తూనే ఉన్నాడు. కాబట్టి వారందరూ కూడా దేవుడి యొక్క కృపకు పాత్రలు కాలేకపోయారు, దేవుని యొక్క ఆశీర్వాదానికి కాలేకపోయారు. వారి ముగింపు శ్రేష్టముగా లేదు. వాళ్ళు ఎప్పుడు జీవితం కూడా ఎప్పుడు అడుగునే ఉండేది, అడుక్కునే జీవితమే. కాబట్టి దేవుని ప్రియులారా, నేను ఈ మాట చెప్పి నేను ముగిస్తా.
అయితే యేసుక్రీస్తు ప్రభు దేవుడైన యెహోవా ఎవరిని చూశాడట? యోసేపుని చూశాడు. ఎవరిని చూశాడు? యోసేపుని చూసి యోసేపుకు ఒక మంచి పేరు పెట్టాడు. మీ అందరికీ తెలిసే ఉంటుంది. యోసేపు ఎవరట? ఎందుకు ఫలించడు కొమ్మ అని యోసేపుని అన్నాడంటే, యోసేపులో ఏం చూశాడు? పరిశుద్ధత చూశాడు. యోసేపులో ఏం చూశాడు? పరిశుద్ధత. నీలో పరిశుద్ధత ఉంటే నువ్వు ఫలించే కొమ్మగా మారుతావని అక్కడ యోసేపు నీకు, నీ జీవితానికి, నీ ఆత్మీయ బ్రతుకు ఒక సాదృశ్యముగా ప్రభు పెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో అక్కడ దేవుడి సన్నిధి ఉంటుంది. ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో అక్కడ దేవుడి ఆశీర్వాదాలు ఉంటాయి. ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో అక్కడ దేవుని యొక్క దీవెన ఉంటుంది. కాబట్టి యోసేపుని ఏమన్నాడంటే, మొదట వ్యక్తిని ఏమన్నాడు? ఒర నువ్వు వ్యభిచారివి, చంచలుడు అన్నాడు. మూడు వ్యక్తులను ఏమన్నారు? ఒర మీరు దుర్మార్గులరా, నరాంతకులు అన్నాడు. నాలుగో వాడిని ఏమన్నాడు? ఒర నువ్వు మూర్ఖుడివిరా, క్రూర మృగం లాంటి వాడు అన్నాడు. కానీ యోసేపు దగ్గరికి వచ్చేసరికి ఆయన ఏమంటున్నాడు? నువ్వు ఫలించడి కొమ్మ. హల్లెలూయా. నువ్వు ఫలించడి కొమ్మ. ఎస్. ఎందుకు అంటే యోసేపులో దేవుడు చూసింది పరిశుద్ధత. ఏం చూశాడమ్మా? పరిశుద్ధత. ఈ రోజున నువ్వు కూడా ఫలించే కొమ్మలాగా ఉండాలి అంటే, నువ్వు చేసిన ప్రార్థన నీలో ఫలించబడాలి అంటే, నీ జీవితంలో ఆశీర్వాదాలు నువ్వు చూడాలి అంటే, హల్లెలూయా, నువ్వు ఫలించేది కొమ్మగా ఉండాలి. పాపం ఫలించేది కొమ్మగా. నేను అంటాను కదా, యోసేపు పట్ల దేవుడికి ఒక గొప్ప ఏముందన్నాను చెప్పాలా? మీ అందరి పట్ల దేవుడికి ఏముంది? మరి అదే చెప్పండి. యోసేపు పట్ల ఏముంది? ఒక గొప్ప ప్రణాళిక ఉంది. దేవుడి ప్రణాళిక నీ జీవితంలో నెరవేరాలంటే దేవుడికి నువ్వు సమయం ఇచ్చినప్పుడు ఎంత కష్టమైనా, ఎవడు నీ జీవితానికి ఆటంకమైనా ఆ ప్రణాళిక నెరవేరక మానదు. నీ సంపూర్ణంగా నీ జీవితంలో, నీ ప్రవర్తనలో ప్రభువుకు నువ్వేమి ఇవ్వాలా? అధికారం ఇవ్వాలా. నీ జీవితంలో ఒక మంచి ప్రణాళిక, నీకంటూ అద్భుతమైన ప్రణాళిక నీ దేవుడి చేతిలో నీ కోసం ఉంది. యోసేపు చేసిన పరిస్థితి అదే. యోసేపు చేసిన పని అదే. ప్రభువుకి తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. యోసేపు కోసం 2 మాటలు చెప్పి చదవడం వాక్యంతో క్లోజ్ చేస్తా. యోసేపుని ఏం చేస్తారు తెలిసి? అన్నలందరూ కలిపి ఒక గోతులో తోసేస్తారు. ఎందులో దోశారు? గోతులో దోశారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. గోతులో తోసేశారు కదండి దేవుని ప్రియులారా. గోతులో తోయగానే యోసేపు, అయ్యో అన్నలారా, నన్ను గోతులో తోసేశారా అని బాధపడ్డా? బాధపడలేదు. దేవా, నా జీవితంలోకి శ్రమ వచ్చింది. ఈ శ్రమ కలిగించడానికి, నేను ఎదుగుదల కావాలనుకోవడానికి ఒకవేళ ఈ శ్రమ అవసరమేమో. గట్టిగా స్తోత్రం. నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు దేవుడు చేయాలనుకుంటున్నప్పుడు, నీ జీవితంలో ఒక అవమానం వచ్చినా, ఒక కష్టం వచ్చినా, వేదన వచ్చినా, దుఃఖం వచ్చినా, ఒక బాధ వచ్చినా, ఎలాంటి ఇరుకుల ఇబ్బందులు వచ్చినా, దేవా నేను వర్ధిల్లడానికి ఈ ఇరుకుల ఇబ్బందులు నా జీవితంలో నువ్వు ప్రవేశింపజేసావు, ఇది ఒక కారణమేమో అని యోసేపు దేవుని మహిమపరిచాడు ఆ గోతులో. గట్టిగా స్తోత్రం చెప్పండి. అలాంటి మహిమ కలిగినటువంటి స్థితి నీలో ఉండాలా. అప్పుడే యోసేపు వలె నువ్వు వర్ధిల్లుతూ ఉంటావు, ఫలించిన కొమ్మగా నువ్వు మారుతావు. ఈ ఉపవాస ప్రార్థనలు నీకు ఆశీర్వాదకరంగా, నీ కుటుంబానికి దీవెనకరంగా మారిపోతాయి. గట్టిగా స్తోత్రం. కొన్ని యోసేపు అయ్యే గోతులో తీసారా, నన్ను రక్షించేవారు ఎవరు లేరా అనుకుంటూ ఉండగా, మళ్ళీ అన్నలకే చిన్న మనసు కలిగి, వరి ఇన్ని గోతులతో వస్తే లాభం ఎట్రా, అదిగో వస్తున్నటువంటి ఐగుప్తీయులకి నమ్మేద్దామని చెప్పి కొంత సుగంధ ద్రవ్యములకి ఏం చేశారు? అమ్మేశారు. ఐగుప్తు దేశ ప్రజలకు, అన్నలారా నన్ను ఎందుకు అమ్మేస్తున్నారని బాధపడలేదు. అక్కడ కూడా, అయ్యా ఈ ఐగుప్తు దేశ శత్రువులతో నేను వెళ్ళడానికి నా ఎదుగుదలకి ఇది ఒక కారణమేమో అంటే, తనకు జీవితంలో వచ్చిన ప్రతి నష్టాన్ని ఎలా ఎంచుకున్నాడట? పాజిటివ్గా ఎంచుకున్నాడు. ఈ రోజున క్రైస్తవుడా, నీ ముగింపు దినాల్లో శ్రేష్టమైనటువంటి నువ్వు ఆశీర్వాదాలు పొందుకోవాల్సిన సమయానికి నువ్వు వచ్చినప్పుడు కొన్ని కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఎదురవుతాయి. అంత మాత్రాన నువ్వు దేవుని యొక్క సంఘానికి, సమాజానికి, వాక్యానికి, ప్రార్థనకి, ఆత్మీయ జీవితానికి నువ్వు వెనకడుగు వేయకూడదని దేవుడి మాటల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. గట్టిగా స్తోత్రం. నిరీక్షణ కలిగి ఉండు. నీ నిరీక్షణాస్పదం ఎవరు? దేవుడైనా యేసయ్యే. గట్టిగా స్తోత్రం చెప్పండి. నీ జీవితంలో ఫెయిలియర్స్ అనేవి రావు. శ్రమలైనను, శత్రువులైనను, శత్రువులైనను నిన్ను నన్ను వేరు చేయలేవన్నాడు. నిన్ను నన్ను వేరు చేయలేవన్నాడు. యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా
నీవు లేక క్షణమైన, నీవు లేక క్షణమైన నేనుండలేనయ్యా. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వాడెవడు. స్తోత్రం. నీ ప్రేమలో నుండి నన్ను యేసయ్యా ఎడబాపు వారెవరు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియులారా ఒకటి గమనించండి, నీ ఆత్మీయ జీవితంలో ఎలాంటి శ్రమ వచ్చినా అది దేవుని ప్రణాళికకి నువ్వు వదలగలిగినప్పుడు యేసేపు ఫలించని కొమ్మగా నిన్ను, నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు. గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. ఎస్, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశానికి యోసేపును అమ్మివేశారు. చక్కగా సంతోషంగా వెళ్ళిపోయాడు. అక్కడ ఏం చేశాడు, పోతీఫెర అనేటువంటి ఒక యజమాని ఇంట్లో పనివాడిగా ఆయన జాయిన్ అయినప్పుడు ఆయన అడుగుపెట్టిన స్థలాలను దేవుడు ఏం చేశాడు తెలుసా, దీవిస్తూ వచ్చాడు. ఆ యజమాని వ్యాపారం అంతటినీ కూడా ఆ యొక్క మన యోసేపుకి అప్పచెప్పి బయటికి పోయాడు. ప్రశాంతంగా వెళ్తుంది జీవితం. ఇక్కడ మరలా మొదలైంది ఆయనకి శ్రమ. ఏమైందమ్మా? శ్రమ మొదలైంది. పోతీఫెర భార్య యవనస్తుడైనటువంటి యోసేపు మీద మనసు పడి తప్పు చేద్దామా అన్నప్పుడు, నా దేవుడు అనగా నా యజమాని నీ వ్యాపారం మీదే నాకు అధికారం ఇచ్చాడు, కానీ నీ మీద నాకు అధికారం ఇవ్వలేదు తల్లి అన్నాడు. ఆమె బలవంతం చేసినప్పుడు తన తుండుగుడ్డ ఆమె చేతిలో పడింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. తుండుగుడ్డ చేతిలో పడి ఆయన పారిపోతే ఇంతలో భర్త వచ్చినప్పుడు చెప్పుడు మాటలు విన్న పోతీఫెర దేవునికి స్తోత్రం. చూడయ్యా, నువ్వు ఆ పనివాడిని తెచ్చావు, వాడు ఎలాంటి పని చేశాడు తెలుసా, అది చేయబోడు, ఇది చేయబోయాడు, అలాగన్నాడు, ఇలాగన్నాడు, ఏది తెలుసా, అవన్నీ డాష్లు. గట్టిగా స్తోత్రం. ఈ మాటలు విని పోతీఫెర ఎలా ఊగిపోతున్నాడు తెలుసా, ఇలా ఊగిపోతున్నాడు. నేను అంటాను దేవుని ప్రియులారా, మీరు చెప్పుడు మాటలు వింటే ఊగిపోతారు. మీరు కూడా ఏమైపోతారు? ఊగిపోతారు. చెప్పుడు మాటలు విన్నవాళ్ళు వారి ఆత్మీయ జీవితాన్ని సర్వనాశనము చేసుకునేటువంటి మొదటి మెట్టు. ఎవరి మాటలు వినకండి, దేవుని స్వరాన్ని వినవండి. చెప్పుడు మాటలు చెప్పిన వాళ్ళు ఎంత ప్రమాదమో విన్న వారికి రెట్టింపు ప్రమాదం వస్తుంది. ఏ విషయంలో కూడా చెప్పుడు మాటలు వినకండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్పుడు మాటలు విన్న పోతీఫెర ఇతను తీసుకొచ్చి ఎక్కడ పడేసాడు తెలుసా? ఎక్కడ పడేశాడు? చెరసాలలో పడేశారు. హల్లెలూయా. ఎక్కడ పడేశారమ్మా? ఆ తర్వాత ఆయన వ్యాపారం అయిపోయింది తెలుసా? మొత్తం వ్యాపారం అంతా పోయింది. చెప్పుడు మాటలు వింటే నీ ఆత్మీయ జీవితం కూలిపోద్ది, నీ కుటుంబాలు కూలిపోతాయి, మీ భవిష్యత్తు నాశనం అయిపోద్ది. కనుక మీ అందరికీ చేతులు దండం పెడుతున్నాను, మంచి మాటలు వినండి, చెప్పుడు మాటలు వినకండి. ఎవరి మీద చెప్పినా ఎమ్మానుయేల్ కర్రీగా ఉంటాడు, నమ్మకండి. నమ్ముతారేంటి? అదేటన్నయ్యా మీరు అలాగే ఉన్నారు కదా అనకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చెప్పుడు మాటలు వినకండి. స్వయంగా చూడండి, నా దగ్గరికి వచ్చి కర్రీగా ఉన్నానా తెల్లగా ఉన్నానా చూడండి. కాబట్టి పోతీఫెర ఏం చేశాడు? ఏమ్మా? చెప్పుడు మాటలు విని ఎక్కడికి పంపించాడు? ఇన్ని 40 అధ్యాయానికి ఇప్పుడు వచ్చాను. ఆ వాక్యం చెప్పి నేను ముగిస్తా. ఆదికాండము 40వ అధ్యాయము 14వ వచనంలోని ఆమెన్. గట్టిగా స్తోత్రం చెప్పమ్మా. ఏమండి, గోతిలో పడినప్పుడు ఆడలేదు, ఐగుప్తీలు తీసుకెళ్తున్నప్పుడు ఆడలేదు, పోతీఫెర భార్య నిందలు వేసినప్పుడు ఆడలేదు, ఇప్పుడు జైల్లో పెట్టినప్పుడు కూడా ఆయన కన్నీరు కార్చలేదు. కారణం ఒకటే, దేవుని యొక్క సన్నిధిని ఆయన అనుభవిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిని ఆయన అనుభవిస్తున్నాడు. దేవుడు ఆయనలో పరిశుద్ధత చూశాడు. పరిశుద్ధత ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంది. కష్టంలో కూడా ఆయన సంతోషాన్ని వెతుక్కున్నాడు. పౌలుసీలను ఎక్కడ బంధించారంట? చెరసాలను నన్ను ఏం చేసుకున్నారు? వీళ్ళు మందిరముగా మార్చారు. చెరసాలను ఎలా మార్చారట? మందిరముగా మార్చేశారు. పౌలుసీలను బంధిస్తే ఏడ్చుకొని కూర్చోలే, ఏడ్చుకొని పక్కింటి తెప్పితే మనం ఎలాగుంటాం, ఏడ్చుకొని కూర్చొని కారాలు మిరియాలు నూరీసి చంపేస్తామని కదా. దైవ సేవకుడు చెప్పిన మాట బోధను విన్నప్పుడు, కష్టమైన ఇబ్బంది నీకు వచ్చినప్పుడు నీ కష్టాన్ని సుఖంగా మార్చుకో, నీ వేదనని సంతోషంగా మార్చుకో. అదే చూస్తాడు దేవుడు, నీకు ఓపిక ఉందా లేదా. చెరసాల్లో బంధించారు, చెరసాలకు వెళ్ళిపోయాడు. అక్కడ ఏడ్చుకొని కూర్చోలే, ప్రభువా ఏటయ్యా నా బతుకు, నేను ఫలించడు కొమ్మన్నావు, ఇదా ఫలించడం అంటే. నేనంట ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా
దేవుడి ప్రణాళిక, నీ జీవితాన్ని దేవుడి ప్రణాళికకి అప్పగించుకుంటే నీ ఆలోచనల కన్నా దేవుడి ఆలోచనలు ఉన్నతమైనవి. అవి నీ జీవితంలో జరగాలి అంటే ఆయన ప్రణాళిక నెరవేర్చడానికి నువ్వు సమయం ఇవ్వాలి. హల్లెలూయా. ఏమి ఇవ్వాలమ్మా? ఆ యొక్క సైన్యాధికారి ఏమండి, ఆ యాయిరు కుమార్తె ఏమైపోయిందమ్మా? చచ్చిపోయిందిగా. చచ్చిపోతే ప్రభువా నా కుమార్తె, చెప్పండి ఇప్పుడే ఏమన్నాడని, ఇప్పుడే చచ్చిపోయింది, నువ్వు వచ్చి ప్రార్థన చేస్తే నా కుమార్తె బతికిపోతుంది. చూసారా ఏమంటున్నాడు ఆయన? చచ్చిపోయింది అంటున్నాడు. ఏమంటున్నాడు? చచ్చిపోయిందట. కానీ మళ్ళీ ఏమంటున్నాడు? నువ్వు వచ్చి ప్రార్థన చేస్తే అది బతికేస్తుంది. అడు అన్యుడా ధన్యుడా? అడు అన్యుడే. ఎంత విశ్వాసం అండి! ఆ విశ్వాసానికి పిచ్చెక్కిపోద్ది. ఆ ఒక్క మాటకు 2 గంటల ప్రసంగం చెప్పచ్చు. అయితే ఆయన అన్నాడు, ఒరే ఇశ్రాయేలు ప్రజలు ఇలాంటి విశ్వాసం ఎవరిని చూడలేదురా, ఇటువంటి గొప్ప నమ్మకం కలిగిన నవ్వుడిని కూడా నేను చూడలే. సరే పద మీ ఇంటికి వెళ్తాను. పేతురు మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా సైడ్ యాక్టర్లు, వాళ్ళందరూ కూడా పిచ్చోళ్ళలాగా ఉన్నాడు. బోధకుడు పిచ్చిపోయినట్టు ఉంది. చచ్చిపోయిన దానికి వెళ్తున్నాడు ఏంటిన. మరి ఏంటి చేస్తాం? భాస్కర్ ఏంటి చెప్తే మనం అది చేయాలిగా. దేవునికి స్తోత్రం. అయితే వెళ్ళాడు, బోధకుడు వెళ్ళాడు. వెళ్తే దాని చుట్టూ ఎవరున్నారు? పావల యాక్టర్లు ఉన్నారు. అందరూ కూడా అవంతా పావలేస్తే రూపాయి ఏడుస్తారు కదా, ఆ పావల యాక్టర్లు ఉన్నారు. మామూలుగా ఆడటం లేదు. అది బతుకున్నప్పుడు పువ్వెట్టలేదు, జ్వరం వచ్చినప్పుడు పలకరించలేదు, ఒక రొట్టె ఇవ్వలేదు, ద్రాక్షపండు ఇవ్వలేదు. చచ్చిపోయిన తర్వాత ఎన్ని దీర్ఘాలు, ఎన్ని రాగాలు, అద్భుతమైన వర్ణనలు దాని చుట్టూ చేరి ఏడుస్తున్నారు. ఈయన కోపం వచ్చింది. కోపం రాగానే ఏమన్నాడు తెలుసా? స్థలం ఇవ్వండి అన్నాడు. ఏమన్నాడు అంటే, సచ్చింది బతకాలన్నా, సచ్చిన దానిలో ఒక అద్భుతం జరగాలన్నా, నీ హృదయంలో చచ్చిపోయిన ఆశలు జరగాలన్నా, నీ కోరికలు చచ్చిపోయి అవి బ్రతకాలన్నా నువ్వు స్థలం ఇవ్వాలి. ఎవరికి? ఇక్కడ ఏమన్నాడు ఆయన? ఎందుకన్నాడు ఆ మాట? చుట్టూ ఎవరున్నారు? పనికి మాలినోళ్ళు, చెత్త చెదారం, పొగడ్తలు, డాంబికులు, గర్వాంతులు, మరి అన్ని జనులు, ఇలాంటి వారందరూ చెత్త. ఇప్పుడు మన హృదయం నుండి ఆ చెత్త ఉందనుకో, యేసుప్రభు రాగలడా? ఆయన ఏమంటాడు? ముందు ఆ చెత్తను బయటికి పంపించు. ఏమంటున్నాడు? నీ హృదయంలో, నా హృదయంలో ఉన్న చెత్తను బయటికి పంపించి, ఈ చెత్త వల్ల నువ్వు నీ కోరికలు తీరవు. నీ జీవితంలో చచ్చిపోయిన కోరికలు, అణగారిపోయిన ఆశలు, నువ్వు కోరుతున్న విజ్ఞాపనలు సజీవముగా నీ జీవితంలో ఏసేపు చిగురించిన ఫలించిన కొమ్మ వలె నీ జీవితం కూడా మారాలంటే ఫస్ట్ నీ హృదయంలో చచ్చిపోయినవి ఉన్నాయి, లోకాశలు ఉన్నాయి, నేత్రాశలు ఉన్నాయి, వ్యతిరేకతలు ఉన్నాయి, ప్రార్థన లేముంది, వాక్యం చేతి నువ్వు పట్టబడలేదు, ప్రార్థన అనుభవాలు లేవు, భక్తి ఉంది కానీ భక్తిలో ముక్తి లేదు, దేవుడు ఉన్నాడు కానీ ఆరాధించడం లేదు. ఈ చెత్తంతా నీ హృదయాన్ని పట్టిస్తాయి. ఆ హృదయంలోకి నేను రావాలి అంటే ఆయన అన్నాడు, నీ ముక్కులో చోటు ఇయ్యమ్మా నేను వస్తానన్నాడా? నీ నోట్లో చోటు ఇయ్యమ్మా వస్తానన్నాడు. దేంట్లో చోటు ఇమ్మన్నాడు? ఆ హృదయంలో చెత్తంతా హృదయంలో ఉంటే ఆయన వస్తాడు. ఆయన పరిశుద్ధుడు కదా. ఆయన ఎవరమ్మా? పరిశుద్ధుడు కదా. నీలో ఏం చూడాలనుకుంటున్నాడు? మరి ఆ చెత్తంతో ఉంటే పరిశుద్ధత ఎలా కనబడుతుంది ఆయనకి? గట్టిగా స్తోత్రం. సో వీళ్ళందరినీ పంపించిరా బాబు అన్నాడు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇలా వెళ్ళాడు. అమ్మ లెగమ్మ లెగి చాలే పడుకుంది. దేవునికి స్తోత్రం. అమ్మ గబుక్కలు లేచిపోయింది. గబుక్కలు లేచిపోతే ఒక మాట అన్నాడు, ఆకలితో ఉంది నీకు ఆహారము అనగానే 66 ఇడ్లీలు కాదు అక్కడ, వాక్యం పెట్టండి, ప్రార్థన చేయండి, ఇది బలుస్తుంది అన్నాడు. మనం దేని వల్ల బలం పొందాలా? వాక్యం వల్ల బలం పొందాలా? ప్రార్థన వల్ల పొందాలి. 66 ఇడ్లీలు తెలియస్తాను మినపకూడని తింటాం అంటే మనకి ఇలా పెరిగిపోతాం కానీ ఏం తక్కువ రావు. దేవునికి స్తోత్రం చెప్పండి, గడిగా స్తోత్రం. అయితే దేవుని ప్రియులారా జైల్లోకి వెళ్ళిపోయాడు. అక్కడ చూడండి. కాబట్టి ఆ జైల్లోకి వెళ్ళిన తర్వాత జైలు అధికారి ఏం చేశాడంటే, ఒరే యేసోబో, నువ్వు ఈ ఇద్దరు అక్కడ జైల్లో 2 యాక్టర్లు ఉన్నారు. అక్కడ ఎవరున్నారు? వాళ్ళు పానదాయకుడు, భక్ష ఇక్కడ 2 ఉన్నారు. వీళ్ళేడు చేశారట. ఆ యొక్క వచనాల్లో ఉంటాయి, 40 అధ్యాయంలోనే మొదటి 2లో ఉంటాయి చూడండి. దేవునికి స్తోత్రం. అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పాదదాయకుడు భక్షకారకుడును తన ప్రభు అయిన ఈ ఐగుప్తు రాజు ఎడల తప్పు చేశారు. ఆ తప్పు చేసిన 2 జైల్లో పెట్టారు. ఆ జైల్లో ఈయన్ని కూడా తీసుకొని పెట్టా. 3 ఉన్నారు ఇక్కడ. ఈ యేసేపు ఏడు చేస్తున్నాడు? ఈ పానదాయకుడు, వీళ్ళు రాజుగారి దగ్గర పని చేస్తున్నారు కదా, వీళ్ళు వచ్చేసారు కదా అని వీళ్ళకి సేవ చేయడం మొదలెట్టాడు. ఎవరు? యేసేపు. అంటే నేను దైవాంశ సంభూతుడిని కదా, నేను పరిశుద్ధుని కదా, నేను పవిత్రుని కదా, దేవునికి స్తోత్రం కలుగును గాక, నేను మంచి స్పీకర్ని కదా, ఏంటండి నేను యాకోబు, ఇశ్రాయేల్ అని పేరు పెట్టబడిన మా తండ్రి యాకోబు కదా, ఆడు కొడుకుని కదా అనేటువంటి అహంకారం లేదు. ఇప్పుడు సేవకులు ఆడ వెనకాల బాడీ గార్డ్స్,
మా సునీల్ గారు వెళ్ళాలంటే వెనకాల 10 మంది పాస్టర్లు వస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాడీ గార్డ్స్, అది ఎవరట? బాడీ గార్డ్స్. ఎందుకంటే ఒక పాస్టర్ సునీల్ గారిని ఒక్కరిని వచ్చి ఆయన చెప్పండి పర్లేదు, ఈ వీడియో చూస్తే చూపించాడు, ఆయన చూపించు. నేనేమంటానంటే నువ్వు 10 మంది వెళ్తే ప్రభు నీతో రాడు. నీలో ఒంటరి ఏమని వాడు చెప్పాలండి. ఒంటరిగా ఉన్నావా? 1000 మందితో నీ దగ్గరికి నేను వస్తాను అన్నాడు. 1000 మంది దగ్గరికి ఒంటరిగా వస్తాను అనలేదు ఆయన. కాబట్టి నేనేమంటానంటే ఈ సోకాల్డ్ పాస్టర్స్ కోసం మనం ఊసెత్తద్దు. టీవీల్లో మరి ప్రసంగాలు ఇస్తుంటారు, బాడీ గార్డులు వస్తారు. కల్వరి సతీష్ కుమార్ ముందు 4, వెనకతలు 4, కుడి పక్కన ఒకటి, వెనక పక్కన ఒకటి. ఎవరు వీళ్ళందరూ? ఆడు నిజమైన దైవ భక్తుడు అయితే ఆడికి భయం ఎందుకో? అన్నీ ఎవడు చంపేస్తాడు. లోకానికి ఆడితో పనేముంది? యేసుక్రీస్తు ప్రభు వారు నీలో ఉంటే, యేసు ప్రభు వారి లోకానికి కిరీటం ధరించడానికి కానీ సూటు బూట్లు వేసుకోవడానికి రాలే. ఆయన రాజవంశానికి చెందిన రాజాది రాజు అయిపోయినా ఈ లోకానికి ఎట్లాగొచ్చాడు? రిక్తునిగా. ఎలాగండి? రిక్తునిగా దిగి వచ్చిన, మీకు రాదా? ప్రేమామయుడా. వదిలే, రిక్తునిగా వచ్చాడు. ఉట్టి హస్తాలతో ప్రభావాన్ని, మహిమను అన్నిటినీ వదిలిపెట్టాడు. కామన్ మ్యాన్గా వచ్చాడు. ఆయన ఏమన్నారు తెలుసా? పరులకు సేవ చేశాడు, బాధితులకి సేవ చేశాడు, పీడింపబడుతున్న వారికి విడుదల కలగజేశాడు, కష్టాల్లో ఉన్న వారికి, వేదన కలిగిన వారికి, దుఃఖము కలిగిన వారికి నెమ్మది కలిగించిన వాడు ఆయన. యేసేపు కూడా అదే మార్గంలో పోతూ, హల్లెలూయా, అదే మార్గంలో పోతూ దొంగలుగా తప్పు చేసిన వారికి పరిచయం చేయడం మొదలెట్టాడట. ఎక్కడ? జైల్లో. ఎక్కడ? ఏమిరా విచారంగా ఉన్నామంటే విచారానికి ఒక ఆలోచన. ఏమిరా అంటే తలనొప్పిగా ఉందని అంటే తల పెట్టాడు, కాలు పీకుతుందంటే కాలు పెట్టాడు, ఒళ్ళు నొప్పులు అంటే ఒళ్ళు పెట్టాడు. ఇన్ని పరిచర్యలు చేశాడు జైల్లో. ఎవరికి? దొంగలకి, రాజు దగ్గర తప్పు చేసిన వాడికి. దేవునికి స్తోత్రం. అంటే నిజముగా యేసుక్రీస్తు ప్రభు మీద ఆధారపడితే పరోపకార బుద్ధి, మేలు చేసే గుణము నీలో దేవుడు చూస్తాడు, తగ్గించుకునే గుణము నీలో చూస్తాడు. ఎప్పుడైతే నువ్వు హెచ్చించుకున్నావో ఏమంటున్నాడు ఆయన? నువ్వు తగ్గించబడతావమ్మా. ఏమండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే వాళ్ళిద్దరు కూడా డల్లగా ఉన్నారు. ఒక రోజున, ఒరే ఏవురా మీ మొక్కలు అలాగున్నాయంటే, అయ్యా మాకు ఒక కళ వచ్చింది అంటే, ఏటా కళ చెప్పు అంటే ఆ కళలు చెప్పారు. చెప్తే ఈయన అన్నాడు, ఈ కళలకు అర్థం చెప్పారు. ఒరే మీరిద్దరు కూడా 3 రోజుల్లో రిలీజ్ అయిపోతారు. ఒరే పానదాయిక, నీ జాబ్ నీకు వస్తుందిరా, రాజు దగ్గర నీ జాబ్ నీకు 3 రోజుల్లో జాబ్ ఇస్తాడు. ఒరే భక్ష్యకారుగా, నిన్ను మాత్రం వేసేస్తాడు. రై రాజు నిన్నేం చేస్తాడు? చంపేస్తాడు. ఇది కళల భావాన్ని. కానీ 3 రోజులు అయిన తర్వాత విడిపోయారు. అప్పుడు అంటున్నాడు, కాబట్టి పానదాయకుడితో, నీకు క్షేమము కలిగినప్పుడు, అనగా నీ ఉద్యోగం నీకు వచ్చినప్పుడు, రాజుగారు నిన్ను ప్రేమించినప్పుడు, రాజుగారు మరలా తన పాత్ర నీకు అప్పగించినప్పుడు, నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి. ఉందా వాక్యము? జైల్లో ఉన్నాడా? ఇంట్లో ఉన్నాడా? ఆయన ఏమంటున్నాడు అక్కడ అంటే, ఇంటిని జైలుని ఏ రకంగా మార్చుకున్నాడు? నువ్వు దేవుని యొక్క సన్నిధి నీలో ఉంటే కష్టమైన సంతోషంగా ఉంటుంది, వేదనైన ఆనందంగా ఉంటుంది, శాపమైన విమోచనగా ఉంటుంది, పేదరికమైన ధనికురాలుగా ఉంటావు. ఎవరికి లేని సంతోషం నీ ముఖంలో ఉంటూనే ఉంటుంది. హల్లెలూయా. ఆయన చెరసాల అనలే, ఇది ఇల్లు, దిస్ ఈజ్ మై హోమ్. ఇంటిలో మనం ఎంత క్షేమంగా ఉన్నామో ఆ కష్టమైన జైల్లో కూడా అంత క్షేమంగా ఉండుట మనం చూడగలుగుతున్నాం. వై? బికాస్ ఎందుకంటే పరిశుద్ధత ఆయనలో ఉంది, తగ్గింపు స్వభావము ఆయనలో ఉంది. హల్లెలూయా. కాబట్టి ఆయన ఒక్క మాట అన్నాడు, అమ్మ అయ్యా నువ్వు బయటికి వెళ్ళిపోతున్నావు, నువ్వు వర్ధిల్లుతావు, నువ్వు బాగుంటావు, నేను నీ కోసం ప్రార్థన చేస్తున్నాను, నీ కష్టం తీరిపోద్ది, నువ్వు పాస్ అయిపోతావు, నీకు ఉద్యోగం వస్తుంది, నువ్వు ఇల్లు కడతావు, నువ్వు మేడ కడతావు, 3 తులాలు మెల్ల ఉంటుంది, 2 తులాలు చేతులకు ఉంటుంది. అటువంటిప్పుడు నన్ను నా సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని, మీ పాస్టర్ గారు నెత్తి నోరు కొట్టుకున్న ఎవరికి జ్ఞాపకాలు రాకుంటున్నాయి. గట్టిగా స్తోత్రం. ఏమర్రా స్తోత్రం చెప్తే మీకు ఆశీర్వాదము, స్తోత్రం చెప్పకపోతే చెప్పండి రా. మిమ్మల్ని అన్నారని కోపం. అయితే జ్ఞాపకం ఉంటారేటి? జ్ఞాపకం ఉంటారా? మేలులు పొందకుండా ఉన్నప్పుడు ప్రభు పాదాల దగ్గరే మన ఇల్లు, వాకిలి. మేలులు పొందిన తర్వాత అది సహజ గుణం అండి. అది ఒక సహజ గుణము. అది పుట్టుకతో మనకు వచ్చింది. ఎప్పుడు పోద్ది? అది బాగా తెలిసిపోయింది మీకు. గట్టిగా స్తోత్రం కలుగును కాదు. కాబట్టి అయ్యా మీరు ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు దయతో నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ ఇంటిలో నన్ను బయటికి రప్పించుము అని అంటే
వాళ్ళు అన్నారు, అసలు నువ్వు జైలుకి ఎందుకు వచ్చావు? అసలు నువ్వు చెప్పండి రా, ఎవరిని అడుగుతున్నారు? చెప్పండి, ఎవరు అడుగుతున్నారు? మీకు ఒక సంతోషమైన వార్త చెప్పాలా? మీకు 5 నిమిషాల్లో వదిలిపోతే అప్పుడు అడగండి. సంతోషమా కాదా? గట్టిగా స్తోత్రం చెప్పండి. మరి చెప్పండి, నా మాటకు జవాబు చెప్పండి. ఎవరిని అడుగుతున్నారు? యేసేపుని అడుగుతున్నారు ఈ దొంగలు, ఈ పానదాయకుడును. ఎస్ అయ్యా, అంత బాగానే ఉంది, మేము తెలుసుకోలేదు, కానీ అసలు నువ్వు ఎందుకు జైల్లోకి వచ్చావు అన్నాడు. నువ్వే తప్పు చేసి ఎవరిని వేసావా, ఏదైనా దొంగతనం చేసావా, ఏంటి నీ పరిస్థితులు అన్నాడు. అప్పుడు ఈయన అన్నాడు, ఆ మాట చూడండి, ఏలయనగా నేను హెబ్రీయుల దేశములో నుండి దొంగిలించబడి తిని. హల్లెలూయా. ఏమన్నాడండి? చూడండి అంత చక్కని బుద్ధి, ఆ మాటలు అంత చక్కగా మాట్లాడుతున్నారు. ఏమన్నాడు? మరియు అలా కాదు నాన్న, ఏలయనగా నేను హెబ్రీయుల దేశములో నుండి దొంగిలింపబడ్డాడట అండి. చూడండి, చాలా నిశ్చయము, నేను చెప్తుంది నిజం. మా అన్నలు నన్ను మోసం చేశారు, మా అన్నలు నన్ను దగా చేశారు, మా అన్నలు నన్ను చంపిపోయారు, మా అన్నలు నన్ను వేసిపోయారు అని ఏమైనా అన్నల మీద సూటిపోట్లు మాటలు చెప్పాడా? చెప్పండి అదా, చెప్పలే. నిజంగా అన్నలు అన్యాయం చేశారు కదా, అన్యాయం చేశారని అక్కడ చెప్పలే. గోతులో దోశారు కదా, తోసారని చెప్పలే. ఐగుప్తీలకు అప్పచెప్పారని చెప్పలే. పొతపీరు భార్య ఇలా చేసిందని దాని మర్యాద ఏమైనా తీసాడా? దాని మర్యాద తీయలే, దాన్ని ఊసుకోడు ఎత్తలే. ఇది చెరసాలా, ఈ జైల్లో నన్ను వేసారని అన్నాడా? కాదు, ఇది ఇల్లు అన్నాడు. అంటే యేసేపులో మనం చూస్తున్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే, కీడును ఎక్కడా బయటికి చెప్పలేదు. పలానా వారి వలన నాకు ఇబ్బంది కలిగింది, కీడు కలిగింది, నేను మోసపోయాను, నేను అన్యాయం అయిపోయాను అనేటువంటి విషయము యేసేపు ఎక్కడా నోరెత్తలేదు. గట్టిగా స్తోత్రం. ఒక్కసారి గద్దిస్తా, పాస్టర్ ఎప్పుడు అంతే గద్దిస్తాడా? ఏమా పొడుగొట్లు అంటే ఎప్పుడు నేను ఆ కళ్ళన్నీ ఎవరి మీద ఉంటాయి? చిన్న మాట, కానీ యేసేపుకి ఇన్ని అన్యాయం జరిగింది, ఇంత కష్టం కలిగింది, ఇంత నష్టం కలిగింది, ఇంత వేదన కలిగింది, ఆఖరికి జైల్లో వచ్చి పడిపోయాడే. ఇవన్నీ కూడా నా ఎదుగుదలకు పునాదులేమో. ఆయన ఏమన్నాడు? ఈ శ్రమలన్నీ నా ఎదుగుదలకు పునాదులేమో. అందుకే ప్రభు వీటిని నా జీవితంలో అంగీకరిస్తున్నాడేమో. ఆరంభంలో అన్నాడు కదా, నువ్వు ఫలించేది కొమ్మవయ్యా అన్నాడు. ఒకవేళ నేను ఫలించాలంటే ఇవన్నీ యోర్దాను సమస్యలు నేను దాటుకోవాలేమో, దేవుని ప్రణాళికేమో. అందుకే కీడు చేసిన వాళ్ళు ఎక్కడా కూడా నోరెత్తలే. వాళ్ళు చేసిందంతా నా మేలు కొరకే అన్నాడు. హల్లెలూయా. నా అన్నల విషయంలో నాకు దర్శనం రాకపోతే నా అన్నలు గోతులో తోస్తారా? గోతులో తోసిన వాళ్ళు ఐగుప్తికి అమ్ముతారా? ఐగుప్తులు అమ్మిన వాళ్ళు పొత్తోపేరు తీసుకెళ్తాడా? అక్కడ వాళ్ళ భార్య నన్ను ఇబ్బంది పెట్టింది కదా, అది ఇబ్బంది పెట్టబట్టే జైల్లోకి వచ్చాను కదా, జైల్లోకి రాబట్టే కదా వీళ్ళు నాకు పరిచయం అయ్యారు. ఒరే, మీరు వెళ్ళిపోయినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటారా అన్నాడా? మేలు చేశాను కదరా మీకు, నా వల్ల మీరు నెమ్మది పొందారు కదా, మీ దర్శనాలకు అర్థం చెప్పానుగా, నీకు ఉద్యోగం రాబోతుంది, నీకోసం ప్రార్థన చేశానుగా, కాబట్టి నీకు ఉద్యోగం వస్తుంది, నీ చేతి నిండా ధనం ఉంటుంది, నీ ఒంటి నిండా హాయి ఉంటుంది. అప్పుడు ఏదో సందర్భంలో ఆయన అంటాడు, ఆ మీద అతనికి విజయం ఇచ్చి ఏలయనగా నేను హెబ్రీయుల దేశంలో నుండి దొంగిలింపబడుతుని, అది నిశ్చయమో, మరియు ఈ చెరసాలలో నన్ను వేటికి ఇక్కడ సహా నేనేమియో, ఆఖరికి జైల్లో రావడానికి కూడా నా తప్పు లేదురా, ఇది దేవుని ప్రణాళికరా. హల్లెలూయా అని అక్కడ కూడా ఆయన సాక్ష్యం చెప్పాడట. ఆ తర్వాత ఏమైంది? పానదాయకుడు రిలీజ్ అయిపోయాడు. ఏమన్నా చదువు. అంతే, యేసేపుని పిలిపించాను అంతే. వీడు మర్చిపోయాడు. ఎవడాడు? ఈ పానదాయకుడు యేసేపుని దాదాపుగా మర్చిపోయాడు. మరుపు. మన జీవితంలో కూడా మేలులు చేసిన వాళ్ళు మనం మర్చిపోతాం, సహాయం చేసిన వాళ్ళు మర్చిపోతాం. నువ్వు కష్టకాలం ఉన్నప్పుడు నీ అంటే తిరిగి నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ ఇరుకుల్లో ఒకవేళ నీ జేబులో ధనం లేకపోయినా ధనం చేసిన వాడిని సైతం మనం ఒక ఉన్నతమైన స్థితికి వచ్చినప్పుడు మర్చిపోతాం. ఒప్పుకుందాం, మర్చిపోతాం. అలాగే ఈ యొక్క పానదాయకుడు కూడా యేసేపు చేసిన మేలు మర్చిపోయాడు. మర్చిపోవడం ఏంటండి? బుద్ధి జ్ఞానం లేకపోతే సరే. ఆ మనిషిని చూసినప్పుడల్లా మనిషి చేసిన సాయం జ్ఞాపకం రాదా?
అంటే పలకరిస్తే మళ్ళీ ఏదైనా ఆధారపడిపోతాడేమో, పలకరిస్తే మన మీద ఆధారపడతాడు భయం తప్ప మర్చిపోవడం కాదు. అదొక నాటకం. గట్టిగా స్తోత్రం, గట్టిగా చెప్పండి. మర్చిపోయాడు. మర్చిపోయినా నీ ఎదుగుదల మాత్రం ఎవరు మర్చిపోరాట? దేవుడు మర్చిపోడు. మనుషులు ఎంత సాయం చేసినా చేయకపోయినా నీ ప్రవర్తన అంతట్లో ప్రభువుకి అధికారం ఇవ్వగలిగితే ఆయన నీ జీవితంలో ఏమైతే చేయాలనుకుంటున్నాడో ఆ చేయవలసిన వాడు ఎప్పుడు కూడా నిన్ను మర్చిపోడు. హల్లెలూయా, ఎప్పుడూ మర్చిపోడు. అయితే ఏమైంది, ఇక్కడ ఈ పానదాయకుడు మర్చిపోయాడని చెప్పి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ రాజుగారికి ఏం ఇచ్చాడు? ఒక కళ ఇచ్చాడట. అప్పుడు అన్నాడట, ఒరే ఈ కళకు అర్థం ఏంట్రా, నాకు హృదయం తల్లడిల్లిపోతుందంటే అప్పుడు ఈతగాడికి ఎవరు జ్ఞాపకం వచ్చారు? అవునండి, మన చెరసాల్లో ఒకడు ఉన్నాడు, ఆడు ఎటువంటి కళ అయినా భావం చెప్పగలిగినవాడు, అసలు నాకు ఈ ఉద్యోగం వస్తే చెప్పినోడు ఆడు అనగానే యేసేపును అప్పుడు ఏమైనా తీసుకొచ్చారటి, జైలు పట్టుకొని రారా అనగానే యేసేపుకి కళ చెప్పగానే యేసేపు కళ చెప్పాడు, కళ భావం చెప్పాడు, దానికి పరిష్కారం కూడా చెప్పాడు. ఏటా పరిష్కారం అంటే, రాజా నీ యొక్క దేశంలో 7 సంవత్సరాలు కరువు రాబోతుంది, కాబట్టి 14 సంవత్సరాలకు కావాల్సిన పంట పండించగలిగితే ఆ 7 సంవత్సరాలు నువ్వు దాటిపోగలవు, నీ ప్రజలు క్షేమంగా ఉంటారని చెప్పగానే గోతులో ఉండవలసిన ఎక్కడున్నాడట? ఐగుప్త దేశపు యొక్క ప్రజలకు గవర్నర్గా మారిపోయాడు. హల్లెలూయా, అది దేవుడి ప్రణాళిక. నువ్వు ఎలాగుండిపోవడం దేవుడి ప్రణాళిక కాదు. నువ్వు ఈశ్వరోమని ఉండిపోవడం కాదు. నువ్వు ఏదో సాల్లే జీవితం అని సరిపెట్టుకొని ఉండడం కాదు. యు ఆర్ ఎ క్రిస్టియన్. ఎవరట? యేసు రక్తంతో కడగబడిన వాడవు, కడగబడిన దానివి. నీ జీవితం ఇది కాదు. దిస్ ఈజ్ నాట్ యువర్ లైఫ్. దెర్ ఈజ్ అనదర్ లైఫ్ ఈజ్ దేర్. ఇట్ ఈజ్ లార్డ్స్ హ్యాండ్. దేవుడి చేతిలో నీ భవిష్యత్తు ఉంది. నీ భవిష్యత్తులో దేవుడి ప్రణాళిక నెరవేరాలి అంటే నువ్వు దేవుని యొక్క రాకడికి నువ్వు మార్గము సరళము చేయాలి. యు మస్ట్ బెండ్ యువర్ నీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ గాడ్. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు మోకరించి అడుగు, నాయనా నా జీవితం పట్ల నీ ప్రణాళిక ఏమై ఉన్నది? యేసేపు యొక్క జీవితం పట్ల దేవుని ప్రణాళిక ఏంటి తెలుసా? అయ్యా యేసేపు, నీలో పరిశుద్ధత చూసాను, నీలో కీడులు మాట్లాడే గుణం లేదు, నువ్వు మేలే మాట్లాడే గుణం చూశాను, కాబట్టి నువ్వు ఐగుప్తు దేశానికి గవర్నర్గా ఉండాలి, అది నా నిర్ణయం అన్నాడు ప్రభు. ఈ మధ్యకాలంలో అన్నల ఆటంకం, పొతోపీరు భార్య ఆటంకం, ఐగుప్తీల ఆటంకం, పొతోపీరు ఆటంకం, పానదాయకుడు ఈ యొక్క భక్షకారకుడు ఆటంకం, జైలు ఆటంకం, ఎన్నో ఆటంకాలు వచ్చాయి. ప్రతి ఆటంకాన్ని ఆయన ఒక అవకాశముగా మార్చుకున్నాడు. నీ భక్తి జీవితం నీకు వస్తున్న ప్రతి ఆటంకాన్ని ఒక అవకాశముగా మార్చుకో, ఒక ఆనందముగా మార్చుకో. యు మస్ట్ ప్రైజ్ ది గాడ్. దేవా మీకే స్తోత్రం, మీకు కష్టం వచ్చింది, ఈ బాధ వచ్చింది, ఈ అవమానం వచ్చింది, మీకే స్తోత్రమయ్యా అని ఉపవాస ప్రార్థనలో ఆ శక్తిని సంపాదించుకో. వెంటనే దేవుడు ఐగుప్తు దేశానికి గవర్నర్గా మార్చేస్తాడు. ఏ అన్నలైతే, హల్లెలూయా. ఈ మధ్యకాలంలో ఎక్కడైనా ఏడిచాడా? చివరి మాట చెప్తున్నాను, బైబిల్ ముగిస్తున్నా. ఈ మధ్యకాలంలో ఎక్కడైనా ఏడిచినట్టు మీకు ఎక్కడ జ్ఞాపకం ఉందా? బైబిల్ ఎక్కడైనా ఉందా ఏడిచినట్టు? చూడండి, ఒక దగ్గర యేసేపు ఏడుస్తాడు. చూడండి, అన్నలను చూసి ఆడవలే, అన్నలను చూసి ఆడవలేదు. ఎందుకంటే అన్నలు మహాయోగులు కదా, ఒక్కొక్కడు ఒక్కొక్క క్యారెక్టర్ కదా. అన్నలే కదా వీడికి అన్యాయం చేశారు, కాబట్టి అన్నలు వచ్చి అడుక్కున్నారు, పాదాభివందనం చేస్తారు, అవన్నీ దర్శనాలు నెరవేరే. కానీ ఎప్పుడు ఏడుచేడు తెలుసా? బెన్యామీను కనిపించినప్పుడు మెడ మీద ముద్దు పెట్టుకొని గదిలోకి వెళ్ళి బోరునమ ఏడ్చాడు. గడిగా స్తోత్రం కలుగును కాక. ఎవరు కనిపించినప్పుడు ఎందుకు ఏడ్చాడు తెలుసా దేవుని ప్రియులారా? బెన్యామీను ఏమవుతాడు ఈయనకి? తమ్ముడు. ఎలాంటి తమ్ముడు? ఒక తల్లి కడుపులో పుట్టినటువంటి తమ్ముడు. ఆయనకు వచ్చినటువంటి బాధ ఏంటి తెలుసా? తమ్ముడా, ఆకలితో అలమటిస్తున్నావా? కష్టంతో అలమటిస్తున్నావా? వేదనతో అలమటిస్తున్నావా? శోధనతో అలమటిస్తున్నావా? చాలినటువంటి ఆకలి నిన్ను శోధిస్తూ ఉందా? తమ్ముడా, ఎన్నాళ్ళకి చూశానయ్యా నా రక్త సంబంధి అని కౌగిలించుకొని మెడ మీద ముద్దు పెట్టి ఆయన ఎలుగెత్తి ఏడ్చాడట. దేనికంటే బెన్యామీను యేసేపుకి ఎవరు? రక్త సంబంధి. హీఈస్ ది బ్లడ్ రిలేషన్ ఆఫ్ ది జోసెఫ్. ఆయన బ్లడ్ రిలేషన్. నువ్వు నాకేమవుతావు? నువ్వు నాకేమవుతావు? దట్ ఈస్ ది బ్లడ్ రిలేషన్ ఆఫ్ ది గాడ్. దేవుని రక్త సంబంధికుల మధ్యన ప్రేమ ఉండాలి. యేసేపులో దేవుడు అక్కడ ఏం చూశాడు తెలుసా? ప్రేమ చూశాడు. అంటే యేసేపులో ఎన్ని విషయాలు చూశాడు తెలుసా? ముగింపు ఎట్లాగా ఉండాలి మనకి? చెప్పండి. ముగింపు ఎట్లాగా? శ్రేష్టంగా ఉండాలి. మరలా నీలో ఏం చూడాలా?
నువ్వు ఫలించని కొమ్మగా ఉండాలంటే పరిశుద్ధత చూడాలి. తర్వాత కీడు మర్చిపోవాలి. నీ సహోదరుడు నీకు చేసిన కీడు మర్చిపో. మేలులు ఆడు చేసిన మేలులే నీ జ్ఞాపకం ఉండాలి. ఆయన చేసిన మేలులే నీ జ్ఞాపకం ఉండవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరిగా యోసేపుతోని ఆ దేవుని యొక్క గొప్ప కృప అంతమైపోలే. యోసేపుతో అంతమైపోయిందా? యోసేపు ఎక్కడ చనిపోయాడు చెప్పండి. యోసేపు ఎక్కడ చనిపోయాడు తెలుసా మీకు? ఐగుప్తు దేశంలో చనిపోయాడు. పరిశుద్ధుడు ఎక్కడ చనిపోయాడట? పరిశుద్ధుడు ఎక్కడ చనిపోయాడు? ఐగుప్తు దేశంలో చనిపోతే ఐగుప్తు దేశంలో మరొక పరిశుద్ధుడు పుట్టాడు. ఆడిపోయాడు మోషే. ఎవడాడు? మోషే ఎక్కడ చనిపోయాడు? పరిశుద్ధుడైన మోషే ఎక్కడ చనిపోయాడు? మోయాబులో చనిపోయాడు. మోయాబులో మరొక పరిశుద్ధురాలు పుట్టింది. ఆమె రూతు ఎక్కడ చనిపోయింది? బెత్లెహేంలో చనిపోయింది. అక్కడ ఒక పరిశుద్ధుడు పుట్టాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన నీ కోసం రాబోతున్నాడు. నీ ముగింపు కోసం రాబోతున్నాడు. నీతో పాటు ఆయనతో పాటు నువ్వు కలిసి ఉండటానికి, నువ్వు ఒక ఫలించిన కొమ్మగా రూపాంతరం కలిగించడానికి, ఈ ఉపవాస ప్రార్థనలో అటువంటి శక్తిని నువ్వు పొందుకోవడానికి దేవుడు ఒక అవకాశం ఈ రోజున కూడా మీకు ఇచ్చాడు. గత సంవత్సరం ఇంకా మార్పు లేదేమో, అందుకే ఈ సంవత్సరం 5 దినాలు ఉపవాస ప్రార్థన మీకు ఇచ్చాడేమో. కాబట్టి ముగింపు ఎలాగుండాలట? శ్రేష్టంగా ఉండాలి. నీలో ఎవరు కనబడాలా? పరిశుద్ధత కనబడాలా? తగ్గింపు కనబడాలా? కీడు మర్చిపోవాలా? మేలు చేయడం నేర్చుకోవాలా? ఇటువంటి ఆశీర్వాదాలు దేవుడు మీకు, మీ కుటుంబములకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమెన్.